మరియు పిల్లలందరికీ కూడా డిస్ట్రిక్ట్ సైన్స్ అథారిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మనకి ఇక్కడ వెన్యూ ఏర్పాటు చేసినటువంటి స్థానిక ప్రధానోపాధ్యాయురాలు సునీత మేడం గారు మరియు మన జిల్లా సైన్స్ అధికారి గంగాకృష్ణ గారు, అదేవిధంగా మిత్రులు కాంతారావు గారు, ప్రశాంత్ గారు, ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసి HIV AIDS గురించి మనకు తెలియజేయడానికి వచ్చినటువంటి DBO సుధాకర్ గారు, వారి మాటల్లో మనం ఇవాళ ఈ పోస్టర్ తయారు చేయడం వల్ల అవగాహన పెంపొందించడం కోసం, అడలసెన్స్లో అవగాహన పెంపొందించడం కోసం మనం ఈరోజు ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. చాలామంది పిల్లలకి దీని మీద అవగాహన లేదు అన్న ఉద్దేశంతో ఇది ఖచ్చితంగా అడలసెంట్ పిల్లలకి HIV AIDS మీద అవగాహన కలిగించాలి అన్న సదుద్దేశంతో SCRT వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన జిల్లా సైన్స్ అధికారి గంగాకృష్ణ గారిని కోరుతాం. స్థానిక రాధాకృష్ణ విద్యాలయం ఆర్య సమాజ్లో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ మేనేజర్ HIV AIDS కంట్రోల్ సొసైటీ సుధాకర్ గారు ఇక్కడ వచ్చారు. అదేవిధంగా స్థానిక పాఠశాల హెడ్మిస్ట్రెస్ సునీత మేడం గారు మరియు నాతో కాంతారావు సార్ రమేష్ ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యాయులు మిత్రులు, విద్యార్థులారా, మీకు ఈ సందర్భంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈ గతంలో ఒక 3 years బ్యాక్ అనుకుంటా సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేశాం. గుర్తుందా ఎవరికైనా? సేమ్ ప్రోగ్రామ్ చేసింది మాత్రం మన కరోనా కంటే బిఫోర్ 2019 ఇక్కడే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సెంటర్
ప్రోగ్రామ్ యొక్క ఆవశ్యకత, ఉద్దేశము ఈ టీచర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. ఆ అవగాహన మేరకే మీకు ఇచ్చినటువంటి చార్టులో మీ యొక్క అవగాహన మేరకు పోస్టర్ మీద వ్యక్తం కావాలి. దాని యొక్క ఉద్దేశం అర్థమైంది కదా, టీచర్ చెప్పారు కదా. సో దాని ఆధారంగానే ఇక్కడ వ్యక్తం కావాలి. డ్రాయింగ్ కాంపిటీషన్కి పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్కి కొద్దిగా తేడా ఉంటుందనే విషయం కూడా టీచర్స్ చెప్పే ఉంటారు కదా. పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్లో పోస్టర్ మనం రిలీజ్ చేస్తాం. చాలాసార్లు పోస్టర్ రిలీజ్ చేస్తాం. ఉన్నతాధికారులను వాళ్ళ దగ్గర వెళ్ళి మనం పోస్టర్ రిలీజ్ చేస్తాం. పోస్టర్ యొక్క ఉద్దేశం ఏమిటంటే దాంట్లో ముఖ్యమైనటువంటి క్యాప్షన్ ఉంటుంది, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామంటే ఆ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ కూడా ఉంటాయి. వెన్యూ ఎక్కడ ఉంటుంది, డేట్ ఎప్పుడు ఉంది, ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎలా ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే ఒక 2-3 అంశాలు దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉంటేనే అది పోస్టర్గా పరిగణించబడుతుంది. ఓకే, మీకు జస్ట్ ఇది ఒక కాంపిటీషన్ అయినప్పటికీ ఫైనల్గా ఇద్దరు పిల్లల్ని మనం సెలెక్ట్ చేస్తే నేను 3 రోజుల కాన్సల్టేషన్ తీసుకొచ్చాను. సో మీ అందరికీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ప్రోగ్రామ్స్ మనం ఎందుకు కండక్ట్ చేస్తూ ఉన్నాం. చాలా యాక్టివిటీ చేస్తున్నాం కదా. నేషనల్ క్లీన్ కూడా చేస్తున్నాం, ఈ అడాల్సెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం, తర్వాత ఈ డ్రగ్ అబ్యూస్ మీద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. ఈరోజు సేమ్ డే డ్రగ్ అబ్యూస్ మీద ఇంకో చోట ఇంకో ప్రోగ్రామ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మనం డెవలప్ అవుతున్నట్టు కొద్ది సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డెవలప్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో నాకు మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు ఉదాహరణ సోషల్ మీడియా, మీరు ఫోన్ అంతా వాడతారు కదా, ఫోన్ వాడతారా, చూస్తారా? ఫోన్ గురించి మాట్లాడుతున్నారా? రీల్స్ చేస్తున్నారా, చూస్తున్నారా? ఎంతమంది రీల్స్ చేస్తున్నారు? చేసేవాళ్ళు ఎంతమంది? రీల్స్ చూసేవాళ్ళు అందరు. అయితే ఒకవేళ మీరు రీల్ చేసే అవకాశం వస్తే మనం ఎన్జీసీ తరఫున అంతకుముందు చెప్పాము, ఒక రిసోర్స్ మేనేజ్మెంట్, వాటర్ కన్జర్వేషన్ మీద, ప్లాంటేషన్ మీద, శానిటేషన్ మీద ఒక రీల్ చేయమంటారు. ఎన్విరాన్మెంట్ మీద కావచ్చు, విద్యార్థుల యొక్క వ్యక్తిత్వ విధానాల మీద కావచ్చు, డ్రగ్ అబ్యూస్కి వ్యతిరేకంగా కావచ్చు, ఇలాంటివి చేయమంటారు. అట్లా ఎవరైనా చేశారా? చేయలేదు. అట్లా చేసి అప్లోడ్ చేస్తే కూడా చాలా మంది పిల్లలు కొన్ని ప్రైజెస్ ఇస్తూ కూడా కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరిగింది. సో మీరేంటంటే రేపటి భవిష్యత్తుకు ఒక సమర్థవంతమైనటువంటి పౌరులుగా మారాల్సినటువంటి క్రమంలో అన్ని ఆస్పెక్ట్లలో మీ యొక్క డెవలప్మెంట్ ఉండాలి. అన్ని ఆస్పెక్ట్స్, స్పిరిచువల్గా కావచ్చు, సోషలాజికల్గా కావచ్చు, మెంటల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ, వీటితో పాటు స్పిరిచువల్లీ, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా డెవలప్ అయినప్పుడే రేపటి సమాజానికి మంచి పౌరులుగా మీరు తయారయ్యే అవకాశం ఉంది. దానికోసమే ఇలాంటి యాక్టివిటీస్ కూడా మనం కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనం ఒక స్పిరిచువల్ కేంద్రంలో నిర్వహిస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రం ఇది. అక్కడ పాఠశాల నడుస్తుంది, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఆర్ఎస్ఎం అంటే ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండడం అనేది దానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆధ్యాత్మిక విలువలు అంటే ఐడియా ఉందా? ఆధ్యాత్మిక విలువల్లో సత్యాన్ని మాట్లాడాలి, అబద్ధాలు ఆడకూడదు, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, 10th క్లాస్ ఎగ్జామినేషన్లో కాపీ కొట్టకూడదు. అంటే పాసిబులే కదా. ఇప్పుడు అలాంటి పిల్లలే మీరు ఇక్కడ వచ్చారు కదా, మిమ్మల్ని అలాగే సెలెక్ట్ చేసుకుంటారు కదా, మంచి అద్భుతంగా. సో ఇది ఒక మంచి వాతావరణం. ఇక్కడ ఇంతమంది పిల్లల మధ్య ఒక ఇంటరాక్షన్ ఏర్పడుతుంది, ఫ్రెండ్షిప్, ఒకరికొకరు డెవలప్ చేసుకుంటారు. ఓకే, ఆ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి. చివరిగా మీరు ఫైనల్గా ఒక 4-5 పిల్లలు మాట్లాడాల్సి ఉంటుంది. దానికి కూడా కొంతమంది పిల్లలు రెడీ అయ్యి ఉండండి. సరే సార్, గంట టైం ఇస్తాం, సరిపోతుందా? గంట టైం ఇస్తాం, సరిపోతుందా లేదా? చెప్పరు, మాట్లాడతలేదు, ఓన్లీ
ప్లాస్టిక్ స్టీల్ పల్లెలు మన ప్రోగ్రామ్ ఏం కండక్ట్ చేసినా బ్యాగ్లో ఒక స్టీల్ పల్లెం ఉండాలి. నాదే కూడా ఉంది, మా బ్యాగ్లో స్టీల్ పల్లెం ఉంది, స్టీల్ గ్లాస్. సో ఇవే ఎందుకైనా మంచిదని నేను ఆయన ఫుడ్ లంచ్ ఏర్పాటు చేస్తున్న వ్యక్తి ఆయన స్టీల్ పల్లెనే తీసుకొని వస్తున్నాను. సో మన దగ్గర సొంత పల్లెం ఉంటే అందులోనే తీసుకోండి, లేదంటే అరేంజ్మెంట్ అయిపోతుంది. ఈ సైన్స్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ మనం ఏ ప్రోగ్రామ్ చేసినా ఖచ్చితంగా అక్కడ స్టీల్ పల్లె ఉండాల్సిందే. దానికి అనుగుణంగా ఆ మార్పు రావాల్సింది అంతే. ఓకేనా? వస్తుందా? లేకుండా ఏంటి మన పోస్టర్ పెయింటింగ్లో మనం చాలా అద్భుతంగా చెప్పేస్తాం, ఇతరుల ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం, తర్వాత మళ్ళీ ఎక్కడ అది కాదు. ఓకేనా? సరే, దాన్ని మనకు డిఓ సార్ 2 గంటలకు వస్తుంది. డిఓ సార్ 2 గంటలకు వస్తుంది. అక్కడ నుంచి ఒక 1 అవర్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం మనం వెళ్ళిపోతాం. టైం షెడ్యూల్ని పాటిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షీట్స్ ఏవైతే ఈ షీట్స్ హాఫ్ షీట్ మీకు ఇస్తాం. పెన్సిల్స్ ఇతర అన్నీ కూడా మీ దగ్గర ఉండి మేనేజర్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ డివిజన్ కంట్రోల్ యూనిట్ నిజామాబాద్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. సార్ ఆల్రెడీ మీరంతా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీ అందరూ తెలిసి ఉంటుంది. మా ఇంకా ఉద్దేశము ఎయిడ్స్ కంట్రోల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని విభాగాల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడంలో భాగంగా ఈ విద్యార్థుల ద్వారా కూడా మనం ప్రోగ్రామ్ చేస్తాం. మేము ప్రతి సంవత్సరం మీ అందరూ తెలుసు క్విజ్ కాంపిటీషన్స్ కూడా ఈవో ద్వారా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పైకి రన్ పోటీలు, తర్వాత ఈ పోషన్ మేకింగ్ కాంపిటీషన్. ముఖ్యంగా ఏంటంటే ఈ అడోలెసెంట్ ఏదైతే ఉందో కౌమార దశలో ఉన్నప్పుడు వచ్చే ఫిజికల్ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్ ద్వారా మరి యువత హెచ్ఐవి బాగా పడకూడదు అనే ఉద్దేశంతో, వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరూ తెలుసు చాలా రోజుల నుంచి మనం దాదాపు 1986 నుంచి 1986 నుంచి హెచ్ఐవి అని అన్ని రకాలుగా మనం వింటున్నాం. మరి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అనే దాని మీద అప్డేట్స్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూడాలి. మన జిల్లాలో ఇప్పటి వరకు ఒక 5,750 కేసులు ఒక ఎస్టిమేషన్ మనకు ఇచ్చినారు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ వాళ్ళు. మీ నిజామాబాద్ జిల్లాలో ఇంతమంది ఉన్నారు అని ఒక సర్వే ద్వారా మనకు తెలిసింది. దాంట్లో ఆ 5,700 మందిని దాదాపు మనం 95% మందిని మనం ట్రీట్మెంట్లో పెట్టగలిగినాడు. ఈ హెచ్ఐవిని మనము ప్రివెంట్ చేయగలిగే అవకాశం ఉన్నది. కాబట్టి దానిలో భాగంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరూ హెచ్ఐవి స్టేటస్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి చోట ఎక్కడైతే వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారో, ఐడి స్కూల్ ఉన్నారో, సెక్స్ వర్కర్స్, మేల్ టు మేల్ సెక్స్ వర్కర్స్, ఎంఎస్ఎన్స్, ట్రాన్స్జెండర్స్, తర్వాత ట్రక్కర్స్, మైగ్రెంట్స్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము కవర్ చేస్తూ వాళ్ళ స్క్రీనింగ్ చేసి హెచ్ఐవి ఉన్న వాళ్ళను టెస్ట్ చేయడం వల్ల వాళ్ళని బయట ఐడెంటిఫై చేసే వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్లో పెట్టి మరి కింద ఆధునిక చికిత్స. మీ అందరూ తెలుసు, కొందరికి ఎయిడ్స్ వస్తుంది, లేదు, ఎలా వస్తుంది, ఎలా రాదని ఇప్పుడు కూడా కొంతమంది కనిపిస్తుంది. మీ అందరూ తెలుసు, కేవలం 4 మార్గాల ద్వారా మాత్రమే హెచ్ఐవి అనేది వస్తుంది. ఒకటి సురక్షితంగా లైంగిక సంబంధాల ద్వారా, 2 సూదులు సిరంజీలు కలుషితమైన సూదులు సిరంజీల ద్వారా, 3 రక్తమార్గం సురక్షితంగా రక్తమార్గం ద్వారా, 4 తల్లి ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ కూడా హెచ్ఐవి సోకే అవకాశం. కేవలం ఈ 4 మార్గాల ద్వారా మాత్రమే హెచ్ఐవి వస్తుంది. అలాగే ముందుకుంటే కానీ ఎంగిలి తింటే కూడా కానీ, వాళ్ళ బట్టలు వాడుకున్నా కానీ, వాళ్ళ వస్తువులు వాడుకున్నా కానీ హెచ్ఐవి సోకే విషయం అందరూ గుర్తించాలి. ఇది కేవలం ఈ 4 మార్గాల ద్వారా మాత్రమే వస్తుంది. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో యాంటీ రికవరీ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. అది కనుక కనీసం మినిమం 6 నుంచి 1 ఇయర్ వాడితే కూడా వైరల్ అనేది సక్సెస్ అయ్యి వేరే వాళ్ళకి ట్రాన్స్మిషన్ కాకుండా ఉండే పరిస్థితుల్లో మనం ఇప్పుడు అభివృద్ధి చెంది ఉన్నాం. కాబట్టి ఈ 5,700 మందిలో మేము దాదాపు 90% మంది మన నిజామాబాద్లో, మొత్తం రాష్ట్రంలో 8 జిల్లాలు మాత్రమే 95% రీజనల్ జిల్లాలో నిజామాబాద్లో ఉండడం గొప్పతనం. దాదాపు ఈ 95% అనేది అందరూ ఇంకా ఇతర కేసెస్ ఏమున్నా కూడా మేము తీసుకుంటాం రావాలని ట్రై చేస్తున్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీ అందరూ తెలుసు, హెచ్ఐవి నిశ్శబ్దం చేద్దాం, హెచ్ఐవి ఎయిడ్స్ నివారిద్దాం అనే ఒక స్లోగన్ అందరి గురించి మాట్లాడినప్పుడు తెలుసుకున్నప్పుడు సమాజంలో దాన్ని
టీచర్స్కి అక్కడ చైర్స్ వేసి పక్కన ఒక రూమ్ ఉంది, పక్కన రూమ్ ఉంది, వరండాలో చైర్స్ వేసి అక్కడ వాడుకుంటాం. ఈ పిల్లలు ఏమిటంటే ఇట్లా ఎదురుగా కూర్చుంటారు. ఇప్పుడు అక్కడ ఉన్న చోటు ఆపోజిట్
మస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇంతకుముందు సార్ గారు చెప్పినట్టు ట్రీట్మెంట్ కూడా అంతే అవసరం. ఈ 4 విషయాలైతే హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించి. కాబట్టి మనం ఇవాళ నిజంగా అది పిల్లలు ఆ డ్రాయింగ్ వేస్తూ ఉంటే అద్భుతం అనిపించింది. నిజంగా వాళ్ళ యొక్క సృజనాత్మకత, నిజంగా దానికి హెల్ప్ చేసినటువంటి టీచర్లు కూడా చాలా గొప్పవాళ్ళు. అంటే వాళ్ళు అట్లా తయారు కావడానికి మనమంత కృషి మనం చేసినాం. చాలా చూసినాను, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళు ఎట్లా చేసినా వాళ్ళ ఐడియాలజీ చాలా బాగా అనిపించింది. సో అందులో వాళ్ళు పెయింటింగ్ వేయడం, ఆ పోస్టర్ మేకింగ్లో అద్భుతాలు సృష్టించారు. నిజంగా అందరికీ ప్రైజ్ ఇవ్వాలనిపించింది నాకైతే. సో నోబడీస్ ఎవరికి కూడా మనం తీసేయడానికి లేదు యాక్చువల్లీ. కానీ మనకు ఉన్నటువంటి లిమిట్లో ఫస్ట్, సెకండ్ కన్సోలేషన్ ప్రైజెస్ మాత్రమే ఇస్తా ఉన్నాం. సో ముందు మనకి ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఏమన్నానంటే తెలుసుకోవాలి దాని గురించి, తర్వాత మాట్లాడడం చాలా ముఖ్యం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది బయాలజీ టీచర్స్, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయాలి. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అందరికీ చాలా విషయాలు తెలుసు, అయినా మీ దగ్గర ఉన్నటువంటి మిమ్మల్ని ఆహ్వానిస్తాము. ఎనీ వన్ ఆఫ్ యూ, స్పెషల్లీ ఎందుకంటే మాట్లాడటమే తప్పు అన్న కాలం నుంచి మాట్లాడమే కావాలి అన్న కాలానికి వచ్చిన మాట్లాడటమే ఉంటుంది. మనం ఇవాళ మాట్లాడితేనే కరెక్ట్ అన్న స్టేజ్కి వచ్చినాం. కాబట్టి ప్లీజ్ ఎయిడ్స్ మనం మాట్లాడితే చాలా మాట్లాడగలం, మాట్లాడాలని అనుకోవట్లేదు అంతే. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ఎం గోవింద్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, వర్కింగ్ ఎట్ జడ్పిహెచ్ఎస్ బుగుపాల్ మండల్. ఈరోజు అడోలసెంట్ హెచ్ఐవి ఎయిడ్స్ తర్వాత అడోలసెంట్ ఎడ్యుకేషన్, దీనిపైన మనము కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఆల్రెడీ. ఈ సభా వేదిక పైన ఆశీస్సులైనటువంటి జిల్లా సైన్స్ అధికారి మరియు వివిధ విభాగాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ, మరియు జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి వచ్చినటువంటి బయాలజీ మిత్రులకు, ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున శుభాభివందనాలు. సో మనకు తెలుసు, యాజ్ ఏ బయాలజీ టీచర్ మనకందరికీ తెలుసు, నేను చదువుకున్నప్పుడు నేను అనుకుంటాను 10th క్లాస్ 9th క్లాస్ ఉన్నా, అంటే 92, 93 ఆ పీరియడ్లో, 94 ఆ పీరియడ్లో ఒక పోస్టర్, మీరందరూ ఎట్లయితే పోస్టర్ మేకింగ్ చేసింది కదా, అప్పుడు ఇంటి గోడలకు ఒక కొటేషన్ పెడుతుంది, పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా? అందరికి పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా? చిన్నప్పుడు నేను 98 క్లాస్ ఉన్నా, అప్పుడు 96, 91, 92 ఆ పీరియడ్ పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా? అప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్నే. పులిరాజు ఎయిడ్స్ ఏంటి? పులిరాజు ఎక్కడ ఉంటుంది? యాక్చువల్లీ పులి ఏడు ఉంటుంది, అడవిలా ఉంటుంది. మరి అడవిలా ఉండే పులికి ఎయిడ్స్ వస్తుందా? అప్పుడు మన క్వశ్చన్ నాకు ఆలోచించాలా. సో గవర్నమెంట్ అట్లాంటి అప్పుడే కావచ్చు ఇది స్ప్రెడ్ అవుతుందేమో, అప్పుడే బాగా స్ప్రెడ్ అవుతుందేమో, అప్పుడే దీన్ని ఇన్వెన్షన్ జరిగిందేమో ఇది ఒక డిసీజ్ అని. సో ఆ టైంలో గవర్నమెంట్, అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్, తర్వాత వివిధ రకాల NGOs అందరూ కలిసి ఇది ఫలానా డిసీజు, ఇది ఒక రకమైనటువంటి అంటువ్యాధి. ఇది అంటువ్యాధి అంటే ఏంటి? అక్వైర్, మనం తీసుకున్నది, కావాల్సి తీసుకుంటాం. మనకేమైనా అవసరం ఉంటే డబ్బులు లేకుండా ఏం తీసుకుంటాం? మనం అప్పు తీసుకుంటాం కదా. ఇది అప్పు తీసుకుడు కాదు, ఇది ఒకసారి వచ్చిందంటే లోపలనే ఉండిపోతుంది. నువ్వు మళ్ళీ తిరిగి కట్టేస్తా అంటే ఇది అప్పు తీర్చేస్తా అంటే తీర్చుకోడు, ఇచ్చిన నీ దగ్గరే ఉంచుకుంటాడు. సో అట్లాంటి వ్యాధి కాబట్టి
మనందరికీ తెలుసు. ఇది రోజు రోజుకు చాప నీరు తెలకుండానే మనకు తెలకుండానే రోజు రోజుకు ఇంక్రీజ్ అవుతుందని అనుకుంటా. ఇక్కడ మేధావులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు కావచ్చు ఆ సంఖ్య ఎందుకుందో రోజుకి రోజుకు. నా దృష్టిలో అయితే రోజు రోజుకు ఇది పెరుగుతూనే ఉండేమో. కాకపోతే అవేర్నెస్ బాగా వచ్చింది. అవేర్నెస్ అయితే అందరికి వచ్చింది. సో ప్రియమైనటువంటి విద్యార్థులకు నేను ఒకటే చెప్తా, మీరందరూ 8th 9th క్లాస్ పిల్లలు వచ్చారు, మీరందరూ ఇప్పుడు ఎదిగే వయసులో ఉన్నారు. మనం ఒకటి అనుకోవాలి, ఈ వయసులో మీ శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అది మార్పులు వస్తేనే మనం ఎదుగుతున్నట్టు అర్థం. యాజ్ ఏ బయాలజీ టీచర్గా నేను ఏం చెప్తా అంటే, మీలో మార్పులు రావాలా, వస్తేనే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. అయితే ఈ మార్పులు జరుగుతున్నప్పుడు మన శరీరంలో కొన్ని కోరికలు కూడా వస్తాయి, మనకి శారీరక కోరికలు వస్తాయి. ఆ శారీరక కోరికలు రావడం కూడా గొప్ప విషయమే. అది వస్తుందంటే మనం మంచుకున్నట్టు. ఆ కోరికలు, శారీరక కోరికలు వస్తున్నాయంటే మన బాడీ కూడా మంచిగా ఎదుగుతున్నట్టు. కోరికలు వచ్చినాయి కదా అని ఆ కోరికల్ని మన గుప్పిట్లకెళ్ళి బయటకు పోయినాయనుకో ఒక రోగం వస్తుంది. ఏమొస్తుంది? మనం ఇందాక మీరందరూ పోస్టర్ బైకింగ్ చేసిరు కదా, ఆ రోగమే వస్తుంది. మరి ఆ రోగం ఒక్కసారి వస్తే పోతుందా? పోదు. పోవద్దు అంటే దాని జోలికి పోవద్దు. మరి ఏం జోలి అది సార్? మీకు అందరికీ తెలుసు, మా టీచర్లు, మా మిత్రులు అందరికీ తెలుసు. నెక్స్ట్ 10th క్లాస్లో వస్తుందట. 8th క్లాస్లో అయితే 4th లెసన్ ఉన్నది మనకి, ద ఏజ్ ఆఫ్ అడోలసెన్స్. ఆడమ్ సామిల్ అని చెప్పి ఉన్నారు. సో అది ఏంటంటే మనకు ఒక 4-5 రకాలుగా రాదు. ఏది? అన్సేఫ్, సేఫ్ కాకపోయినటువంటి సెక్సువల్, శారీరక సంబంధాలు భార్య భర్తల మధ్యనే ఉండాలి. ఇంకో వ్యక్తి వచ్చిందంటే ఏం వస్తుంది అనుకోవాలి. అర్థమైందా? పెళ్ళైతుంది, అబ్బాయిలకు అవుతుంది, అమ్మాయిలకు అవుతుంది. ఈ శారీరక సంబంధాలు ఉంటాయి, అది ఇద్దరు భార్య భర్తల మధ్యలోనే ఉండాలి. ఇంకో వ్యక్తి మన ఇద్దరిలో ఇంకో వ్యక్తి వచ్చిందనుకో ఎయిడ్స్ వస్తుంది. కాబట్టి ఆ జోలి పోదు. 99% అట్లానే వస్తుంది. 1% ఎట్లా వస్తుంది అనుకోకుండా ఎవరైనా సూదులు ఇస్తారు కదా, ఒక సూది ఇచ్చేది ఇంకొకరి ఒక నీడిల్ని ఇద్దరు ముగ్గురికి ఇచ్చారనుకో, ఇచ్చిన వ్యక్తికి ఎయిడ్స్ ఉన్నది అనుకో, అందులో ఏమైనా వైరస్ ఉంటుంది. వైరస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఉంటుంది. అది బాగా టైం ఉండదు. ఓ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కనుక మీకు ఇంజక్షన్ వస్తే అట్లా. తర్వాత పిల్లలు మీ కొరకే ఇది, మాకందరికీ తెలిసింది ఎట్లా వస్తుంది అనేది. తర్వాత తల్లి నుండి బిడ్డలు ఎట్లా వస్తుంది? తల్లి నుండి బిడ్డలు. అనుకోకుండా తల్లి ప్రెగ్నెన్సీ ఉన్నది, ఆ తల్లికి ఎయిడ్స్ ఉంటే లోపల ఏమి తప్పు చేయనటువంటి ఆ బేబీ కూడా వస్తుంది. సో ఏం లేదు, 99% ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారానే వస్తుంది. కాబట్టి దీని జోలికి పోకుంటే ఆ ఎయిడ్స్ అనేది రాదు. సో మీరు ముఖ్యంగా పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండాలా. ఎట్లుండాలా? కోరికలు వస్తాయి కదా, వస్తే మంచి రాచే కదా, మంచిదే రావాలా. కానీ అవన్నీ ఇట్లుండాలి. ఇది ఇట్లయినా. And all science faculty, those who are present here. So we are all gathered here as a part of district level competition, poster making on HIV and AIDS. Morning, most of you all children participated in this program. As now Sir spoken, he brought an idea about HIV and AIDS. As we talk about HIV and AIDS, those are viral diseases. Sir told just before, virus will survive in our body very fraction of second, how is transmitting from one person to another person. So generally when we talk about such type of STDs, actually those are all STDs, sexually transmitted diseases. HIV stands for Human Immunodeficiency Virus. Here HIV, how it is entering into our body. So there are several transmitting methods in which first and primemost 99% of people are infected with HIV is by physical contact. Human trafficking, వలస వెళ్తూ ఉంటారు చాలా మంది ప్లేసెస్కి వర్క్ చేసుకుంటూ. సో అక్కడ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఈ HIV అండ్ AIDS STI అనేది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనకు. అండ్ లేటర్ త్రూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అని అంటే ఏంటి? చాలా మందికి రక్తహీనత అనేది ఉంటుంది.
సో ఎప్పుడైతే ఇలా బ్లడ్ ఎక్కించేటప్పుడు కానీ లేదా ఇంప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, అంటే ఏంటి, ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం మనం జనరల్గా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సడన్గా మర్చిపోకుండా స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్ యూజ్ చేయకుండా ఒక పర్సన్కి ఇచ్చిన ఇంజెక్షన్ ఇంకొక పర్సన్కి ఇస్తే ద ఇన్ఫెక్టెడ్ పర్సన్ కంటైనింగ్ హెచ్ఐవి ఈస్ ట్రాన్స్మిటెడ్ ఈజీలీ ఫ్రమ్ దట్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు నాన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. సో ఇలా మనకు ఇవి 2 వైరల్ డిసీజెస్. వీటిని ఐడెంటిఫై చేయడానికి మనకు సొసైటీలో చాలా టెస్ట్లు ఉన్నాయి. అందులో ప్రైమ్ మోస్ట్ టెస్ట్ వచ్చేసి ఎలిజా, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంటర్ ఎస్ఏ. నెక్స్ట్ వన్ PCR, పాలిమరేస్ చైన్ రియాక్షన్. సో యాక్చువల్గా వైరల్ ఇన్ఫెక్షన్ని మన బాడీలోకి ఇన్వేడ్ అయిన తర్వాత, అంటే వచ్చిన తర్వాత we can't again prevent it, we can't cure also. So what to do? We have to take treatment of antiviral medicines. Antiviral medicines ని వాడితే దాని యొక్క కౌంట్ అనేది తగ్గుతుంది, బట్ డెఫినెట్లీ ద పర్సన్ కెన్ ఈజీలీ ట్రాన్స్మిట్ ఫ్రమ్ దట్ పర్సన్ టు అనదర్ పర్సన్. మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా వస్తుంది ఇది? జనరల్గా నవడేస్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఆల్సో దిస్ ప్రాస్టిట్యూషన్, మనందరికీ తెలుసు, కోర్ట్ అనేది జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏంటది? ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఆల్సో ఏ వర్క్ ఫర్ పీపుల్, బట్ ద ఏజ్ ఇన్ విచ్ you are now, you don't know what is good and what is bad. So this program brings you an awareness about to protect yourself from different types of diseases, not only STDs. బయట మనకు ఈజీగా ఎయిర్ బార్న్ డిసీజెస్ కానీ వాటర్ బార్న్ డిసీజెస్ కానీ చాలా ఉంటాయి. వీటి నుండే కాకుండా మీరు సొసైటీలో ఒక మంచి సిటిజన్గా ఎదగాలి అని అంటే హెల్త్ ఈజ్ ఎ వెల్త్. ఇజంట్ ఇట్ నాట్? వాట్ ఈజ్ హెల్త్? హెల్త్ ఈజ్ అ ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ ఆఫ్ ఎ పర్సన్. మీరు ఫిజికల్గా, మెంటల్గా, సొసైటీలోగా ఒక మంచి హెల్తీ పర్సన్గా చూపించుకోవాలి అని అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో బై దిస్ ఎ హ్యూజ్ స్టేజ్ ఐ వాంట్ టు టెల్ యూ, డెఫినెట్లీ ప్రాక్టీస్ a hygienic habits, healthy habits which can maintain your life in a proper way, and you can reach your all twinkling hopes and very bright future. And thank you for protecting capacity of body from diseases. అన్నా దాన్ని ఇమ్యూన్ చేసుకోవడం అంట. ఆ సిస్టమ్ ఉంటుంది మన, ఆ సిస్టమ్ దెబ్బతీసేదే ఎయిడ్స్. ఈ వైరస్ ఏం చేస్తుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. అంటే దానివల్ల మనకి ఈ ఫలానా సిమ్టమ్ ఉన్నటువంటి వ్యాధి రావాలి అన్నది గ్యారంటీ కాదు, ఏదైనా జరగచ్చు. అంటే మొత్తం టోటల్ బాడీ కొలాప్స్ అయిపోతుంది. దట్ ఈస్ ఎయిడ్. ప్లీజ్ పిల్లలకి చాలా, అలాగే మెడికల్ టీమ్కి, తోటి ఉపాధ్యాయులు అట్లాగే మనకు ఆతిథ్యం ఇచ్చిన ఆర్య సమాజ్ సెక్రటరీ గారికి, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు గారికి అందరికీ కూడా నమస్కారాలు. అట్లాగే వేదిక ముందున్న సోదర ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, మీ అందరికీ కూడా శుభాభినందనలు. ఎందుకంటే సెలెక్టెడ్ స్కూల్స్ మాత్రమే ఇక్కడికి వచ్చినాయి అంటే దీస్ ఆర్ ద బెస్ట్ అని. అందులో మన చాలామంది విద్యార్థులు ఉండగా మీ మేడమ్స్, మీ టీచర్స్ మిమ్మల్ని తీసుకొచ్చిండ్రు అంటే అందరూ యు ఆర్ ది బెస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ అందరూ బెస్టే. ప్రతి ఒక్కరూ కూడా మంచి ప్రతిభ కనబరిచి మంచి మంచి పోస్టర్స్, HIV AIDS అడ్మిషన్ సంబంధించి మంచి పోస్టర్స్ వేయడం జరిగింది. మీ టీచర్స్ చూసి ఫోటో తీసుకుని వెళ్ళిపోయినారు. మాకు ఇక్కడ బుర్రలు బద్దలైనవి. ఏది బెస్ట్, ఏది బాగుంది అనేది దాదాపు 40 నిమిషాలు చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, కాకపోతే థీమ్ బేస్డ్ తీసుకొని ఆ థీమ్కి, ఆ కాన్సెప్ట్కి అనుగుణంగా ఏమైనా ఉన్నాయా అనే దాన్ని దాదాపు 5 లెవెల్లో ఫిల్టర్ చేస్తూ చివరికి సెలెక్ట్ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు మనము చాలామంది ఇంతకుముందు సార్ చెప్పిండు, ఇంతకుముందు పులిరాజా ఉండే అని చెప్పేసి. అది మనం అందరం మర్చిపోయింది ఏంటి అంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు, మీ ఏజ్లో ఉన్నప్పుడు మాకు ప్రత్యేకంగా స్పెషల్గా మోరల్ ఎడ్యుకేషన్, నీతి విద్య ఉండేది. ఇప్పుడు అది లోపించింది. నీతిలో పోయింది, విద్య పోయింది. అందుకని పహారాల శ్రేయస జీవితస్యమాని, ధర్మము, అర్థము, కామము, మోక్షం అనే ఈ 4ంటిని సాధించడానికి ఉత్తమమైనదే ఆరోగ్యమైనదే. ఆమె ఆరోగ్యమే మూలము. శరీరం మృగమైనప్పుడు సంతోషం
శాంతి, ఆనందం ఏమాత్రం ఆశ ఉండదు అనగా లభించవు. అంటే మనకు ఏది అసలు కావాలో అదే లోపిస్తుంది. కాబట్టి సొసైటీలో సంఘం అనేది అనారోగ్యానికి గురవుతుంది. అనారోగ్యం అంటే ఇది జ్వరం రోగం కాదు, ఇక్కడ అనారోగ్యం అవుతుంది. ఈ అనారోగ్యం దీని ఏమంటే మానసిక అనారోగ్యం. శారీరకంగా అనారోగ్యం కూడా పెద్ద నష్టం కాదు, మానసికంగా అనారోగ్యం కూడా అనేది చాలా భయంకరమైన అనారోగ్యం. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. చిన్న చిన్న ఇష్యూస్, ఈగో నుంచి పడితే అసూయ, ద్వేషం, కోపం అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనము అడోలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. జీవన నైపుణ్యాలు ఒకప్పుడు ప్రత్యేకంగా చెప్పేవి కావు. లర్నింగ్ బై డూయింగ్. ఏదైనా సైన్స్ అనుకుంటాము, పాఠశాలలో ఉన్న టీచర్లను చూసి, అక్కడ నీతి విద్యను పొంది ఉపాధ్యాయులను చూసి మేము ఆ వయసు నేర్చుకునేవాళ్ళం. ఇప్పటికీ చాలామంది ఉన్నారు, కానీ విద్యార్థులు నేర్చుకోవడంలో ఆసక్తి చూపడం లేదు. ఎప్పటిదాకా గేమ్స్ లేకపోతే ఆటలు. ఇక గేమ్స్ ఆటలు వీటి మీద ఎక్కువ ప్రయాణిస్తున్నారు. మొబైల్స్ చాలామంది అక్కడ చూసిండు, లెస్ టైం ఫర్ మొబైల్స్ అని చెప్పేసి స్క్రీన్ టైం తగ్గించి, ఇద్దరు ముగ్గురు చూసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్క్రీన్ టైం తగ్గించండి అని చెప్పేసి. మరి తగ్గించాలి కానీ దేనికి వెచ్చించాలి అనేది రాయలేదు. సమయము మన కుటుంబంతో గడపాలి. ఏది మంచి ఏది చెడు మన పేరెంట్స్తో మాట్లాడాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ చెప్తారు ద బెస్ట్ థింగ్స్ ఏంటి అని చెప్పేసి. అట్లాగే ఎథికల్ థింకింగ్ అనేది ఉండాలి. మన జీవన నైపుణ్యం ఎథికల్ అంటే ఏది మంచిది ఏది చెడు అని చెప్పేసి. మనం ఫిజికల్ ఎంత ఫిట్ ఉంటామో మానసికంగా కూడా అంతే ఫిట్గా ఉంటే, ఫిజికల్ డిసేబిలిటీస్ ఉన్నప్పటికీ మానసికంగా మనం పర్ఫెక్ట్గా ఉంటే ఎటువంటి సమస్యలు రావు. వీఆర్ ద బెస్ట్ అని చెప్పేసి. సో ప్రపంచానికి మన భారతదేశం అదే బోధిస్తుంది. ఏంటిది? ఎథికల్ థింకింగ్, స్పిరిచువాలిటీ అని చెప్పేసి. అది లోపిస్తుంది. నీతి విద్య చిన్నప్పుడు ఏది మీరు మోరల్ ఎడ్యుకేషన్ నేర్చుకున్నారు, ఇప్పుడు మీకు ఉంది. ఇప్పుడు చాలామంది అక్కడ వాల్యూ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీకు మార్క్స్ వేస్తే చూసిండ్రా, వాల్యూ ఎడ్యుకేషన్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. విలువ విద్య, అవునా? అవి వాల్యూస్ ఆర్ నాట్ టాట్, దే ఆర్ గాట్. మనం ఎవరి దగ్గర మంచి లక్షణం చూస్తే, అది మన అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, స్కూల్లో టీచరే కావచ్చు, లేదా మన తోటి ఫ్రెండ్ అయినా కావచ్చు. అరే మా ఫ్రెండ్ అందరూ చాలా క్లారిటీగా మాట్లాడతాడు, నిదానంగా మాట్లాడతాడు, నేను నేర్చుకోవాలి ఆ క్వాలిటీ. నా ఫ్రెండ్ మంచి అందరితో కలిసిమెలిసి ఉంటాడు, నాకు ఆ క్వాలిటీ రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్న ఇష్యూలకు గొడవ పడుతున్నాం. పెన్ ఇవ్వమంటే గొడవ పడుతున్నాం. పెన్సిల్ నేనే అన్నా తెచ్చుకోరాదా, ఇట్లాంటివి. సో ఇవన్నీ కూడా మన యొక్క మానసిక ఇంబ్యాలెన్స్కు సూచికలు. సో పిల్లలందరూ కూడా ఫిజికల్గా ఎంత ఫిట్ ఉంటారో మెంటల్ అంతే ఫిట్ ఉంటారు. అందుకే మనకి ఏం కావాలా? ఎడ్యుకేషన్ కంటే ముందు క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఉండాలి. స్వామి వివేకానంద అదే అంటాడు, క్యారెక్టర్ మేక్స్ మ్యాన్ ద పర్ఫెక్ట్ అని చెప్పేసి. చదువు లేకుండా పని సంస్కారం ఉండాలి. సంస్కారం ఉంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. సో మనకు మేము చదువుకునే రోజుల్లో మా గురువులు ఇవన్నీ మాకు బాగా చెప్పారు. ఇప్పుడు చెప్తున్న టీచర్లు అంతకంటే బాగా చెప్తున్నారు. బట్ యు ఆర్ నాట్ క్యాచింగ్. మీరు దాన్ని క్యాచ్ చేస్తలేరు, పట్టించుకోవట్లేదు. సో ఇవన్నీ కారణం మన యొక్క మానసిక అశాంతి. ఏది ఒక 10 నిమిషాలు నిర్భరంగా కూర్చోరు, 5 నిమిషాలు కూర్చోలేరు. బహుశా మీరు అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యారు. స్కూల్ అయిన ప్రోగ్రామ్ అయినా ఒక 5 నిమిషాలు నిజంగా ఉండేనట్టు ఉంటారా? కళ్ళు మూసుకోండి, స్టేడియం కూర్చోండి, ఏం చేస్తారు? మెల్ల కళ్ళు చూసుకుంటే ఇట్లా ఏం చేస్తున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆ కళ్ళు మూసుకొని ఏం చెప్పారు? యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు ఆలోచించండి అని చెప్పండి. సో అది కూడా మనం చేస్తాం. అందుకనే ఈ మానసిక ప్రశాంతత అనేది లోపిస్తుంది. అది లోపించినప్పుడు మీరు దేని మీద కూడా ఫోకస్ చేయలేరు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయలేరు. ఎంతసేపు మొబైల్స్, మీ డ్రెస్సింగ్స్, మీ స్టైల్స్ మీదనే ఉంటుంది. కాబట్టి బ్యాక్ మళ్ళీ అందుకే వెనక్కి రండి. మీ పేరున్న విద్యార్థి సందుడిస్తే విద్యను ఆర్జించేవారు, చదువును నేర్చుకునేవారు, చదువు సంపాదించుకునేవారు విద్యార్థులు. ఆ మీనింగ్ పోయింది, ఆ మీనింగ్ పోయింది. విద్య అర్థి టీచర్లు అయిపోయారు. నేర్చుకుంటారా బాబు, నేర్చుకుంటారా బాబు, టీచర్లు ఎంబడబడుతున్నారు, మేము ఎంబడ. సో ఆ స్థితి మారాలి. అందరూ కూడా మంచి డ్రాయింగ్స్ వేసిండ్రు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రైజ్ రావడం రాకపోవడం సెకండరీ థింగ్. రావచ్చు, రాకపోవచ్చు. కానీ మనం ఏం చేసినాం? మీ స్కూల్లో 300 మంది ఉండొచ్చు, 400 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు, లేదా 1000 మంది ఉండొచ్చు. అందులోంచి మీరే వచ్చింది. అందులో వచ్చిండ్రు, మీ ఒక్కరే వచ్చారు. యు ఆర్ ద బెస్ట్. మీరు ఆల్రెడీ మీ పాఠశాలలో గెలిచిండ్రు, జిల్లా స్థాయికి వచ్చింది.
కొన్ని చిన్న చిన్న సూచికలతోటే ఒకరు ముందు ఒకరు మీరు ఓడిపోలేదు, మీరు విన్నర్స్, అందరూ కూడా విన్నర్సే. సో ఎప్పుడూ కూడా నిరాశపడద్దు. నాకు రాలేదు అంటే అర్థం ఏంటిది? స్టిల్ నేను ఎక్కడనో చిన్న చిన్న పొరపాట్లు చేసిన అని ఇంకా నేర్చుకుంటే భవిష్యత్తులో ఇంకా ఎప్పుడు ముందుకు వెళ్తుంది. కాబట్టి అధైర్యపడవద్దు, భయపడవద్దు. స్వామి వివేకానంద అంటారు, నెవర్ 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 లూజ్ యువర్ స్ట్రెంత్. స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. బలమే జీవితం, బలహీనతే మరణం. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ దట్ యూ విల్ డూ మార్వలస్ థింగ్స్. మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. నేను చేయగలుగుతా, నాతో అవుతాయి అనుకుంటేనే వచ్చేది ఇక్కడికి. అవునా కదా? నేను మిగతా బెస్ట్. సో ఆ నమ్మకాన్ని, ఆ ఆత్మస్థాయిని అట్లనే కొనసాగించండి. భవిష్యత్తులో అందరూ కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళి మిమ్మల్ని శ్రమతోటి తీసుకొచ్చే మీ టీచర్లకి, తర్వాత మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పేసి ఈ అడోలసెంట్ డ్రాయింగ్ పోస్టులు ఎంత ఇంట్రెస్ట్ చూపిండ్రో అవన్నీ లక్షణాలు మీలో ఉండాలి. మీలో అవి నేర్చుకోవాలి. అప్పుడే యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద స్కూల్, యు ఆర్ బెస్ట్ ఇన్ ద సొసైటీ. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విల్ థ్యాంక్ ఆల్ ద టీచర్స్ who did so much in a lot of work to bring those students to here. అందరూ శ్రమతో వచ్చి చాలా దూరం నుంచి విద్యార్థులు తీసుకుంటారు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సైన్స్ ఆఫీసర్ గంగాకిషన్ సార్ గారికి మరియు కార్యక్రమానికి మంచి మెసేజ్ ఇవ్వడానికి, మీ లోపల అవేర్నెస్ కల్పించడానికి వచ్చినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, జూరీ మెంబర్స్కి, రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ చిల్డ్రన్. చూడండి, మన పాఠశాలలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ అనేక రకాల కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఎస్ఏ రైటింగ్ అని చెప్పేసి, ఉపన్యాస పోటీ అని, డ్రాయింగ్, పెయింటింగ్ అని చెప్పేసి. సో మంచిగా దాంట్లో పార్టిసిపేట్ కావడము, ప్రైజెస్ తీసుకోవడము, సర్టిఫికేట్ తీసుకోవడం అంతవరకు ఆలోచిస్తున్నాం. బట్ దాని వెనుక ఉన్నటువంటి ఎజెండా ఏంటి అంటే, ఏ కాన్సెప్ట్ పైన అయితే మనం పెయింటింగ్ చేస్తున్నామో ఆ కాన్సెప్ట్ని మీ లోపలికి ఇన్ఫ్యూజ్ చేయడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం. ఇక్కడ కూడా HIV, AIDS అండ్ లైఫ్ స్కిల్ అనేటటువంటి టాపిక్ పైన మీకు పోస్టర్ మేకింగ్ పెట్టాం. చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు, మీ యొక్క టీచర్స్ హెల్ప్ చేశారు, చాలా అద్భుతంగా డ్రాయింగ్ చేశారు. ఇక్కడ కూడా మేము చూస్తున్నాం చాలా మైన్యూట్ డిఫరెన్స్లోనే అక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేటటువంటి కానీ మిగతా ర్యాంకింగ్ కూడా తేడా ఉంది కదా. ఆల్మోస్ట్ అందరూ అద్భుతంగా వేశారు. సో ఇక్కడ ప్రైజెస్ ఇవ్వడము, సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల కార్యక్రమానికి సార్థకత రాదు. ఏ ఉద్దేశంతో కార్యక్రమం పెట్టామంటే, ఆ పెయింటింగ్లో మీ చేతి నుంచి జాలువారినటువంటి ఆ ప్రతి డయాగ్రామ్లో, ప్రతి టెక్స్ట్లో ఉన్నటువంటి ప్రతి విషయము మీ మైండ్ లోపలికి, మీ లోపలికి ఇన్కల్కేట్ కావాలి. అదే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము. అప్పుడే ఈ కార్యక్రమం సార్థకత అవుతుందన్నమాట. సో చూస్తున్నాం ఇక్కడ అడాలసెన్స్ అన్నాం. ఆల్రెడీ మనం 8th క్లాస్లో చూస్తాం. వాట్ యు మీన్ బై అడాలసెన్స్? అడాలసెన్స్ ఇస్ అ వెరీ, చూడండి, చాలా కీలకమైనటువంటి, క్లిష్టమైనటువంటి దశ. ఇట్స్ అ ట్రాన్సిషన్ పీరియడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్. బాల్య దశ నుంచి మిమ్మల్ని వయోజన దశ వైపు తీసుకెళ్ళేటటువంటి ఒక ట్రాన్సిషన్ పీరియడ్ మనం చూసాం. ట్రాన్సిషన్ పీరియడ్ మన వరకు మనకు చలికాలం ఉంది, ఎండాకాలం వచ్చింది. చలికాలం నుంచి ఎండాకాలం మారేటటువంటి ఆ యొక్క పీరియడ్, ఎండాకాలం నుంచి వర్షాకాలం మారేటటువంటి పీరియడ్. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో అనేక రకాల ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి, అనేక రకాల వ్యాధులు వస్తాయి. సో ఇక్కడ కూడా దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ మిమ్మల్ని తీసుకెళ్ళేటటువంటి అనేక రకాల ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఈ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది, సైకలాజికల్గా అనేక రకాల మార్పులు వస్తాయి, ఎమోషనల్గా చాలా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పులు వస్తాయి, సోషల్లీ అండ్ ఎథికల్లీ ఆల్సో. చూడండి, అడాలసెన్స్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ గ్రేట్ ఎక్సైటబిలిటీ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్తున్నాం. ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడినటువంటి దశ ఈ కౌమార దశ. ఈ దశలో కనుక మనం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా కనుక మన ప్రవర్తనలు కనుక మనం ఉంచుకోగలిగినట్టయితే ఖచ్చితంగా మనము మన యొక్క ప్రొఫెషనల్ కానీ, తర్వాత జీవితంలో కానీ మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి అది మిమ్మల్ని సక్సెస్ చేసే క్రమంలో ఈ HIV, AIDS సంబంధించిన డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఎటువైపు డోంట్స్, ఎటువైపు వెళ్తే మన జీవితం నాశనం అవుతుంది, మన వ్యక్తిగత జీవితము, మన యొక్క సోషల్ లైఫ్ అంతా కూడా, మనతో పాటు మన ఫ్యామిలీ లైఫ్ కూడా. మరి డూస్ ఏంటి, దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటన్నింటినీ కూడా మీరు చాలా అద్భుతంగా పిక్చర్లో చూపించారు. మనం చూస్తే ఒక చైనా సామెత 1000 మాటలలో ఒక్క పిక్చర్లో మనం చెప్పవచ్చు అని చెప్పేసి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పిక్చర్. సో చాలా అద్భుతంగా మీరు వేశారు. బట్ అట్ ద సేమ్ టైం
మరి దీని నుంచి మనం ఓవర్కమ్ కావాలి అంటే వీ హ్యావ్ టు ఇన్ఫ్యూజ్ లైఫ్ స్కిల్స్ అమాంగ్ ద స్టూడెంట్స్. అదే మా యొక్క కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదే మీ లోపల ఆ జీవన నైపుణ్యాలను ఇన్కల్కేట్ చేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు మనకు పీర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు మనకు పీర్ ప్రెషర్, సమవయస్కుల యొక్క ఒత్తిడి ఉంటుంది. రకరకాల దురలవాట్లకు లోనవుతుంటారు. ఒక విద్యార్థి ఒక స్నేహితుడు దురలవాట్లకు లోనయ్యి అతను మళ్ళీ మిగతా పిల్లలకు అలవాటు చేసేటటువంటి క్రమంలో ఖచ్చితంగా సాఫ్ట్గా కూల్గా నో అని మనం చెప్పగలగాలి. దట్ ఈస్ ద లైఫ్ స్కిల్. అంటే నిర్మోహమాటంగా అక్కడ ఆ అలవాటు కనుక మనం చేసుకున్నట్టయితే మన ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది, మన వ్యక్తిగత జీవితం నాశనం అవుతుంది, మన ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది అని మీరు పూర్తిగా అనాలిసిస్ చేసి సున్నితంగా నో చెప్పగలగాలి. అలాంటి లైఫ్ స్కిల్స్ని మనం అలవాటు చేసుకోవాలి. సమర్థవంతంగా సంభాషించగలగాలి. సమవయస్కుల ఒత్తిడికి లోను కాకూడదు. ఓకే, అట్ ద సేమ్ టైం భావోద్వేగాలను మనం అదుపులో ఉంచుకోవాలి. అనేక రకాల యూట్యూబ్స్, రీల్స్, షార్ట్స్ చూస్తూ పిల్లలు పూర్తిగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. సమాజం ఎటువైపు అవుతుంది, రేపటి భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి. సో రేపటి దేశ భవిష్యత్తు ఏంటంటే మీరే రేపటి భవిష్యత్తు. యు ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్, యు ఆర్ ద నెక్స్ట్ జనరేషన్. మరి యొక్క బాధ్యత కలిగినటువంటి, ఒక నైతిక విలువలు కలిగినటువంటి రేపటి భావి భారతాన్ని తయారు చేయాలంటే ఖచ్చితంగా అలాంటి లైఫ్ స్కిల్స్ మీ లోపల ఇన్కల్కేట్ చేయాలి. దానికోసమే ఆ టాపిక్స్ పైన ఉపన్యాస పోటీలు పెడుతున్నాము, వ్యాసరచన పెడుతున్నాము, డ్రాయింగ్, పెయింటింగ్ పెడుతున్నాము. కాబట్టి ఆ యొక్క దాని యొక్క ఎసెన్స్ను మీరు ఓన్ చేసుకోండి, దాన్ని అర్థం చేసుకొని ఈరోజు మీరు పెయింటింగ్లో వేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీ లైఫ్లో మీరు కనుక ఫాలో అయినట్టయితే ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి విజేత ఈ కార్యక్రమం. అంతే. వారికి సైన్స్ టీచర్స్ అందరికీ కూడాను నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకున్నటువంటి అడాలసెన్స్ ఎడ్యుకేషన్లో భాగంగా HIV AIDS పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్కి ఇంతమంది పిల్లలు తీసుకొచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడాను, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. పిల్లలందరికీ కూడాను శుభాశిష్యులు. మనకి అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి పిల్లలు, తెలుగు నుండి సోషల్ వరకు. కానీ మన సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనము ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మీరు చూశారు ఇక్కడ పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్. ఇంకా ఏం చేసుకుంటాం మనము, సైన్స్ సెమినార్స్ కానివ్వండి, సైన్స్ ఫేర్స్ కానివ్వండి, నెక్స్ట్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఇవన్నిట్లలో కూడా మీరు పార్టిసిపేట్ అవుతున్నారు అంటే టీచర్ చెప్పినటువంటి విషయాలతో పాటుగా గూగుల్లో సెర్చ్ చేయడం కానివ్వండి, ఇంకా వేరే రకంగా మీరు నేర్చుకోవడం కానివ్వండి, వివిధ రకాలుగా నేర్చుకొని మీరు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. ఈ విధంగా మీరు నేర్చుకున్న ఏ విషయం కూడాను మీ మైండ్ నుంచి పక్కకు పోదు. మీరు చదువుకున్నంత కాలం కానివ్వండి, తర్వాత మీ జీవితంలో కానివ్వండి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే అనాదిగా మనం ఏంటంటే మన తల్లిదండ్రుల నుంచి ఎన్నో రకాల మూఢనమ్మకాలు నేర్చుకున్నాం. వాటి నుంచి మనని దూరం చేస్తూ మనలో శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబించే విధంగా చేసేవాళ్ళు ఏంటి మన సైన్స్ టీచర్స్. ఇంకా చెప్పాలంటే శిలలుగా ఉన్నటువంటి పిల్లల్ని శిల్పాలుగా మార్చే శిల్పులు. అజ్ఞానాంతకాలంలో ఉన్నటువంటి విద్యార్థులందరిలో కూడాను విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించేటటువంటి గురువులు మన సైన్స్ టీచర్స్. ఈరోజు మీరు వేసినటువంటి పోస్టర్ చూస్తే చాలా బాగున్నాయమ్మా. HIV AIDS గురించి మన టీచర్స్ కూడా మాట్లాడారు. మీకు ఎంతో కొంత అవగాహన ఉంటేనే అంత బాగా పోస్టర్స్ వేయగలుగుతారు. మీరు రాసినటువంటి విషయాలు కూడా ఏమి చేయాలి, ఏమి చేయకూడదని చాలా బాగా మెన్షన్ చేశారు. వాటిల్లోంచి కొన్ని మాత్రమే మనం బయటకు తీసాము. అంటే కొద్ది మందికి మాత్రమే ప్రైజెస్ వస్తాయి, మిగతా వాళ్ళకి రాకపోయినా ఇందాక మన సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా విన్నర్సే. ఎవరు కూడా ఇక్కడ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ మనం నిర్వహించుకునే కాంపిటీషన్లో ఇంతకంటే ఇంకా బాగా నేర్చుకుని వేయడానికి మీరందరూ కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిగా పిల్లలందరికీ మీకు మీరు ఒకసారి క్లాస్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా మాట చెప్పినారు, 1000 మంది, 500 మంది, 400 మంది స్కూల్ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ నుంచి మిమ్మల్ని ద బెస్ట్గా ఇక్కడ తీసుకురాగలిగారు, అవునా? సో అందులో మీరు ఫస్ట్ విన్నారు. ఓకే, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఉపాధ్యాయ బృందానికి, మా హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ, టీచర్స్ అండ్ ఉపాధ్యాయ బృందానికి, పిల్లలకి
అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. కొన్ని విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే చాలా విషయాలు అందరికీ మాట్లాడారు. బట్ ఒకటి ఏంటంటే మీ దశ నుంచి మేము ఈ దశకు వచ్చినాం, అవునా కదా? నేను డైరెక్ట్ ఇంత పెద్ద ఇక్కడ రాలేదు, అమ్మగారి నుంచి మేము ఇంత పెద్ద రాలేదు. మేము కూడా మీ చిన్న ప్రాయం నుంచే మేము కూడా నేర్చుకుంటూ వచ్చాం. సార్ ఫస్ట్ ఒక మాట అన్నారు, మాకు స్టార్టింగ్లో మీ వయసులో ఉన్నప్పుడు 8వ తరగతి 9వ తరగతిలో స్పెషల్గా ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి మాటలు లేదా హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే అప్పుడు మాట్లాడాలంటే కూడా చాలామంది భయాన్ని కలగచేసేటువంటి దృష్టి అప్పుడు. కానీ ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, ఓపెన్గా మనం డిస్కషన్ చేసుకోవచ్చు, ఒకరితో ఒకరు మన భావాలు సంప్రదింపులు చేయొచ్చు. కానీ ప్రోగ్రామ్ పరంగా అంటే హెచ్ఐవికి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే ఇక్కడ మనం తెలుసుకుంటేనే అక్కడ హెచ్ఐవి అనే ఒక మహమ్మారిని మన నుంచి దూరం పెట్టగలుగుతాం, అవునా కదా? నీ ఇంట్లో కూడా దయ్యం లాంటి మనిషి ఒకడప్పుడు పశువు లాంటి మనిషి వచ్చి ఇష్టానుసారంగా చేస్తే మీరు ఊరుకుంటారా? కట్టబట్టి కొట్టడమో లేకపోతే మీ నాన్నకి చెప్పని కొట్టించడమో లేకపోతే బయటకు వెళ్ళగొట్టడమో చేస్తుంది. అట్లాగే మనం ఉన్నటువంటి గ్రామాలలో హెచ్ఐవి ఉండద్దు అని అంటే పిల్లలుగా ఇప్పటి నుంచి మీరు మీ తోటి విద్యార్థులతోటి మీ గ్రామంలో హెచ్ఐవి సంబంధించినటువంటి విషయాల గురించి మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు చెప్తేనే ఇతరులకు తెలుస్తుంది, మీరు చెప్పకపోతే ఇతరులకు తెలియదు. సార్ చెప్పినట్టుగా మంచి ద బెస్ట్ ఎక్సలెన్స్ డ్రాయింగ్స్ వేస్తున్నారు అందరూ. ఇంకా అవన్నీ ఒక్కొక్క పోస్టర్ క్లిక్ చేస్తే 1 సంవత్సరం పొడుగునా మీ పోస్టర్స్ అన్నీ కూడా అన్ని గ్రామాలలో పంపిస్తే హెచ్ఐవి అనేది ఉండదని నేను అనుకుంటున్నా. అంత ఎక్సలెంట్గా వేసారు ప్రోగ్రామ్. తెలంగాణ వాళ్ళు ఒక్కొక్క పోస్టర్ సినిమా చూస్తుంటాయి కదా, బాహుబలి వేసారు, బాహుబలి 2 పోస్టర్ వేస్తారు, కొత్త ప్రోగ్రామ్ వేసారు, మనశంకర్ ఏదో పోస్టర్ సినిమా పోస్టర్లు వేస్తున్నారు. అట్లా ఒక పోస్టర్ క్రియేట్ చేసి మీ మీ డ్రాయింగ్స్ అన్నీ కూడా పంపిస్తే మన జిల్లా ఎయిడ్స్ లేని జిల్లాగా గుర్తింపు తీసుకోవచ్చు. అంత స్పష్టంగా అంత సంభాషణతో కూడినటువంటి 1000 మాటలు ఒక చిత్రంలోనే కనిపించాలని సార్ చెప్పిన విధంగా ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ మీ ఇంత శ్రమపడి ఈ యొక్క విద్యార్థుల ప్రతిభను అక్కడే స్కూల్ లెవెల్లో ఆగకుండా ఇంకేదైనా మంచి అవకాశం వస్తే మా స్కూల్ పేరు వస్తుంది కాదు, మా స్కూల్ కాదు, మా జిల్లాకి పేరు రావాలని చెప్పేసి ఇక్కడ ఇంతమంది పిల్లలను తోలుకొని వచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ప్రియమైన విద్యార్థులారా, మిమ్మల్ని చూసిన తర్వాత 2 ప్రశ్నలకు జవాబు వెతుకుతున్నా. అప్పటి నుంచి పిల్లలు ఇంత నీరసంగా ఎందుకున్నారు? భోజనం చేసారా లేదా? ఇట్లా కాదు, చేసినాము. చేశారా లేదా? భోజనం మంచిగా ఉందా లేదా? మరి సౌండ్ కూడా అంత మంచిగా రావాలి. చేశారా లేదా? మీరు పిల్లలేనా? పెద్దవాళ్ళు, ముసలోళ్ళు కదా? అవును, ముసలోళ్ళు వంగి కూర్చుంటున్నారు, నీరసంగా కూర్చుంటున్నారు. మేమంతా ఇక్కడ యువకులం, మీరంతా ముసలోళ్ళు కదా? దీనికి 2 కారణాలు. ఒకటి స్లోగన్ చేస్తూ చెప్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. చెప్తారా? రెడీ? నేనే బెస్ట్, నేనే ఫస్ట్. నాకు నేను బెస్ట్ అంటే నేను ఫస్ట్ వస్తా కదా? టీచర్లు ఎలాగో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అరే నువ్వు మంచి చదువుతావురా, నువ్వు మంచి రాస్తావురా, నువ్వు మంచి మాట్లాడతావురా. ప్రతి విషయంలో మిమ్మల్ని ఎంకరేజ్ లేనిది మీకు ఇక్కడ వరకు రాదు. ఇది మీకు తెలుసా తెలియదా? తెలుసు. మరి ఇప్పుడు ఏం చేయాలి మనము? నేను 2 మళ్ళీ ఒకటి చెప్పేసిన, స్లోగన్ చెప్పేసిన. ఏం చెప్పినా? నేనే బెస్ట్, నేనే ఫస్ట్. రెండవది చెప్తాను, మంచి వినండి. ఒకటి గుడ్ గుడ్ గుడ్, బ్యాడ్ లేదు. మన డిక్షనరీలో బ్యాడ్ లేదు. మన డిక్షనరీ అంటే ఏంటిది? మన జీవితం. మన జీవితం అంటే ఏంటిది? మనం పుట్టిన నుంచి 100 సంవత్సరాల మన జీవితం. ఆ జీవితంలో మనం ఏం చేయాలి? 25 సంవత్సరాలు కష్టపడాలి. దేనికోసము? ఫోన్లోనా? మరి దేనికోసము? విద్యను ఆర్జించడానికి, జ్ఞానాన్ని తీసుకోవడానికి,
మనకు స్కూల్ వరకే ఈ అన్ని విషయాలు. మీరు 11th 12th వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి ఎవ్వరూ చెప్పరు, 10th వరకే చెప్తారు. అందుకని ఈ సత్తి మూటలాగా మీరు ఈ జ్ఞానాన్ని మీతో పాటు ఎప్పటికీ ఉంచుకోండి. ఈ మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ ఎవ్వరూ రిపీట్ చేసి మిమ్మల్ని అరే నాన్న నువ్వు ఇక్కడ తప్పు చేసినావు నువ్వు రా అని ఎవ్వరు అడగరు, మిమ్మల్ని ఎవ్వరు మాట్లాడరు. కాబట్టి మనము రెండవ విషయాన్ని గుడ్ 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 ఎవ్రీ టైం మంచిదే గ్రహించాలి, మంచినే చూడాలి, మంచినే ఆచరించాలి. మన అమ్మా నాన్న తప్పితే ఎవరిని కూడా బిలీవ్ చేయవద్దు. స్కూల్లో ప్రతిదీ కూడా షేర్ చేసుకోవాలి టీచర్స్తోని. మీకే ఇబ్బంది ఉన్నా, మీకే సందేహం ఉన్నా, మీకే లోపం ఉన్నా, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా బ్యాడ్ వర్డ్స్తోని మాట్లాడుతున్నా కానీ ప్రతిదీ కూడా మీరు టీచర్స్తోని షేర్ చేసుకోండి, మీ పేరెంట్స్తోని షేర్ చేసుకోండి. మీ మనసులో దాచిపెట్టుకోవద్దు, దానివల్ల పరిణామాలు అనేది చాలా భయంకరంగా అవుతున్నాయి. పిల్లలు ఈ విషయాన్ని మీరు బాగా గ్రహించుకోండి. స్పెషల్లీ నేను బాయ్స్కి ఒక హెచ్చరిక చెప్తున్నాను. మీ ఇంట్లో కూడా సిస్టర్స్ ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. బయట కూడా వాళ్ళు సిస్టర్సే. మీరు చిట్ చాటింగ్ చేస్తున్నారు, ఫ్రెండ్స్లో కొంతమంది ఇంకా ఏదో అనుకుంటున్నారు. దీనివల్లనే ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు సార్ చెప్పారు, మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవి అన్నీ లేకుండే, చెప్పడానికి కూడా ఒక చిన్న రూమ్లో చెప్తుండే అని. మరి ఇప్పుడు బహిరంగ చెప్పాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటి? అసలు మన తిండి లోపం. జైసా అన్న వైసా మన్. మనం ఏదైతే తింటున్నామో ఆహారం యొక్క లోపాల ద్వారానే మన మనస్సు అనేది చెడు వైపు వెళ్తుంది. ఆహారము పొద్దున అమ్మ వండితే సాయంత్రం వాళ్ళకి పాచిపోతుందా లేదా? అట్లానే మన మనసులో కూడా ఉన్న చెడుని ఎప్పటికీ కూడా అది అట్లానే ఉండిపోయి చెడు అయిపోయి దాని లక్షణాలు ఇంకొక దృష్టికి మలుచిపోయి మన సమాజానికి ఒక మత్సలాగా మిగిలిపోతున్నాం. మనం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ మనుషులో నేను కూడా ఉన్నాను కదా, నా నుంచే కదా దేశం వచ్చింది. నేను లేకపోతే నా దేశం ఎక్కడిది? మరి నా దేశానికి నేనేం చేయాలి? మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? పక్క వాళ్ళని పీడించాలి, పక్క వాళ్ళని హింసించాలి, పక్క వాళ్ళని ఇంకో మాట అనాలి, ఇంకో మాట అనాలి కాదు. మనం మంచిగా ఉంటూ యువతల వాళ్ళని కూడా మంచి నేర్పించాలి కదా. యద్భావం తద్భవతి. మీలో ఉన్న భావాలని మీరు ఇంకొకరిని పంచిపెట్టాలి. మంచిని నేనేం చెప్పినా, మీకు రెండో వాక్యం ఏం చెప్పినా బెస్ట్ గుడ్ 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 అని చెప్పినానా లేదా? అదొకటే. నేనే బెస్ట్, నేనే ఫస్ట్. మరి నేను రెండవది ఏంది? ఓన్లీ గుడ్. మంచి నేను నేర్చుకుంటాను, మంచి ఇతరులకు కూడా నేర్పిస్తాను. సో ఇవన్నీ కూడా మీరు మంచిగా గ్రహించుకొని, ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళకి పనిపాట లేక కాదు, మిమ్మల్ని అంత దూరం నుంచి తీసుకొచ్చారు. ఎంత రిస్క్ కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఈ విద్య జ్ఞానాన్ని ఎట్లా మనం బిల్డ్ చేసుకోవాలి అంటే, జ్ఞానం ఉంటేనే విజ్ఞానం వైపు వెళ్తాం. అసలు జ్ఞానమే లేకపోతే, మీకు జ్ఞానం ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు కదా. ఇక్కడ కూర్చొని మీరు విజ్ఞానం వైపు మంచి మంచి మాటలు నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్లో మీరు కూడా పెద్దవాళ్ళు అయిపోయి దేశానికి ధర్మానికి అవలంబిస్తూ దీన్ని ఆచరిస్తూ ఎన్నో మంచి పనులు చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ని. ఇందాక ఒక సార్ కూడా మాట్లాడేది ఏంటంటే, సార్ 9th క్లాస్ ఉన్నప్పుడే మరి పులిరాజా గేట్స్ ఉందా అన్నాడు. సార్ 9th అయిపోయింది, 10th అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, టీచర్ కూడా అయిపోయింది. మరి దాదాపు ఇంకా 10 సంవత్సరాలు కూడా కావాల్సిన ఎక్స్పీరియన్స్, 20 సంవత్సరాలు. మరి ఇంకా ఏజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామనే సందేహం అందరికీ కూడా రావాలి. వాస్తవంగా మీ అందరికీ తెలుసు, 86లో అమెరికాలో కనుక్కున్నప్పుడు అది మేల్ టు మేల్ సెక్స్లో వస్తుంది. మగవాళ్ళు సెక్స్ చేసుకుంటూ మనకేం సంబంధం అని మనం విడిచిపెట్టామప్పుడు. మన సంబంధం లేదు, మన దేశం నాకు కల్చర్ లేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు మీడియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగినప్పుడు కూడా మన కల్చర్ కాదు, మన సంబంధం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదన్నారు. తర్వాత 26లో చెన్నైలో ఒక సెక్స్ వర్కర్కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ కూడా మాట్లాడినప్పుడు మరి మన ఇండియాకి వచ్చింది కదంటే అది కేవలం సెక్స్ వర్కర్కే వస్తుంది, మనకెందుకు వస్తుంది, మన కల్చర్ బాగుంటుంది, మనము అట్లాంటి కల్చర్ కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు చూసినప్పుడైతే మీ అందరూ తెలుసో తెలియదు, మన జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి
జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా హెచ్ఐవి కేసు మీకు తెలుసో తెలియదు. ప్రతి మండలంలోనే ప్రతి విలేజ్లో కూడా హెచ్ఐవి కేసు ఎందుకు వచ్చింది అంటే మనం దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల, మాట్లాడుకోలేకపోవడం వల్ల, ఎక్కడో ఉన్న డిసీజ్ను మన గ్రామాలకు తీసుకురావడం ఏంటంటే సార్ చెప్పినట్టు మరి పులిరాజా గేట్స్ ఉందంటే ఎందుకు పెట్టినారు, అది డిస్కషన్ జరగాలి. అసలు ఏంది, దేని గురించి చేసిన పోస్టర్, దేని గురించి ఓటింగ్ చేసినారు, ఎక్కడ చూసినా కూడా అందరూ చర్చలు జరగడం జరిగింది. ఓహో పులిరాజా అంటే ఎవరు పులిరాజా అంటే ఇలాంటి కొంచెం మాట్లాడితే హెచ్ఐవి మీద దృష్టి వస్తున్న ఉద్దేశంతో అలాంటి కార్యక్రమం అయితే గతంలో మీ అందరు తెలుసు. ఇందాక కొంతమంది కూడా మాట్లాడినప్పుడు ఎయిడ్స్ మహమ్మారి అది కొంచెం భయంకరంగా, అప్పుడు ఎయిడ్స్ పేషెంట్ని చూస్తే కూడా భయపడే పరిస్థితి ఉండే. మీరు చూసిరో లేదు కానీ మొత్తం స్కెల్టల్ లాగా అయిపోతాడు మనిషి. ఆ మనిషి చూడగానే ఏమడానికి ఎయిడ్స్ వచ్చిందా అనే పదం కూడా వాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి మరి ఈరోజు ఆధునిక చికిత్స ద్వారా ఎయిడ్స్ వచ్చినప్పటికీ కూడా అది మీ అందరూ తెలుసు. రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. హెచ్ఐవి ఎయిడ్స్ వేరు. ఒకటా వేరు. హెచ్ఐవి వచ్చినంత మాత్రాన ఎయిడ్స్ రావాలని లేదు, కానీ ఎయిడ్స్ మాత్రం హెచ్ఐవి ఉన్న వాళ్ళకే వస్తుంది. ఎప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఇమ్యూనిటీ, ఎప్పుడైతే హెచ్ఐవి సోకిన తర్వాత మనం ఇచ్చే మందులు క్రమంగా వాడి మంచి పోషకాహారం తీసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే హెచ్ఐవి మాత్రమే ఉంటాడు. ఎయిడ్స్గా మారకుండా కూడా ఉండడానికి ఉన్న అవకాశాలు ఉన్నాయి. 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళ వరకు. మరి ఇందాక మీరు అన్నట్టు ఇది మేజర్గా అందరూ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ చెప్తున్నారు, ఎట్లా వస్తుంది ఎట్లా రాదు అని. ఇక్కడ మన 4 విషయాల్లో ఒకటి ఏంటంటే సురక్షితంగానే లైంగిక సంబంధాలు పెట్టుకున్నప్పుడు వస్తుంది. మరి ఆ ఎదుటి వ్యక్తికి హెచ్ఐవి ఉందని మనకు తెలుసదా? చూస్తే గుర్తుపడతామా హెచ్ఐవి సోకిందని? గుర్తుపట్టలేము. కాబట్టి హెచ్ఐవి సోకినాక లక్షణాలు కూడా బయటపడడానికి దాదాపు కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొందరికి 5 సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు కూడా పడుతుంది, కొందరికి 15 సంవత్సరాలు కూడా పడుతుంది. వాళ్ళకు కూడా హెచ్ఐవి ఉంది. కాబట్టి ఎవరితోనైతే హెచ్ఐవి ఉంటే తెలియదు. కాబట్టి మనం మాత్రం లైంగిక సంబంధాలు పెట్టుకుని సేఫ్గా లేకపోతే మాత్రమే సోకే అవకాశం ఉంది. ఇంకొక విషయం, తల్లి నుంచి బిడ్డకు వస్తుందా? గర్భిణీ ఉన్నాం కానీ రాకుండా చేయడానికి మన మందులు ఉన్నాయా? విన్నారా? ఒక తల్లి గర్భిణీతో ఉన్నప్పుడు పుట్టబోయేటి వస్తున్నాను, పాపకు రాకుండా చేయడానికి ఏమన్నా మందులు ఉన్నాయా? ఉన్నాయి. మరి వెంటనే ఏం చేస్తున్నామంటే మన ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి మనం హెచ్ఐవి స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాము. ఒకవేళ పాజిటివ్ ఉంటే తల్లికి ఇమ్మీడియట్గా మనం యాంటీరిట్రోవైరల్ మందులు ఇవ్వడము. పాప పుట్టిన తర్వాత పాపకు నివర్పిన్ సిరప్ అనేది ఉంటుంది. 6 వారాలు మనం ఇస్తున్నాము. 6 వారాల వరకు తర్వాత మనం ఒక పరీక్షను DBS PCR, ఇంతకుముందు సార్ చెప్పినట్టు టెస్ట్, ఎలిసా టెస్ట్, DBS PCR పోలిమర్ ఆ టెస్ట్ని మనం చెన్నైకి పంపించి మదర్ నుంచి బిడ్డకు సోకిందా లేదా పరీక్ష ఉంటుంది. దాని ద్వారా బేబీకి రాకుండా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మన జిల్లాలో ప్రతి సంవత్సరము దాదాపు 10 నుంచి 20 మంది పిల్లల్ని మనం తల్లి నుంచి బిడ్డకు రాకుండా చేయగలుగుతున్నాం ఇప్పుడున్న ట్రీట్మెంట్ ద్వారా. ఇంకొక విషయం, హెచ్ఐవి వచ్చినంత మాత్రాన చనిపోవడానికి లేదు. ఇప్పుడున్న వాళ్ళు కనుక క్రమంగా యాంటీరిట్రోవైరల్ మందులు వాడితే మాత్రం వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాలి, జీవితాంతం వాడాలి. కానీ మందులు వాడితే మాత్రం అందరిలాగానే జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ వాడాలి. కాబట్టి ఈ విషయం ఎందుకంటే ప్రతి దగ్గర మీరు విషయాలన్నీ నేర్చుకున్న విషయాలు. ఇప్పుడు మీ అక్కనో చెల్లెనో ఎవరో ఉంటారు, ప్రెగ్నెంట్ ఉంటారు, హెచ్ఐవి పరీక్ష జరిగిందా అనేది చూసుకోవాలి, ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ ఉంటే కూడా రాకుండా చేయడానికి అవకాశం. ఇలాంటి అవగాహన చిన్న విషయాలన్నీ కూడా మీరు మాట్లాడుకుంటే మనము డిస్కస్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అవగాహన ఎందుకంటే మన దేశంలో కన్నా ప్రాస్టిట్యూషన్ మీ అందరూ తెలుసు. ప్రాస్టిట్యూషన్ చైనా, బ్యాంకాక్ కానీ, హాంకాంగ్ కానీ, సింగపూర్ కానీ ఎక్కువ ఉంది మనకి. కానీ అక్కడ హెచ్ఐవి లేదు. ఎందుకు లేదంటే చిన్నప్పటి నుంచి అక్కడ ప్రజలకు అవగాహన ఉంది దానిపైన. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేస్తారు. ఎవరు కూడా దాని బారిన పడకుండా అవగాహన ఉన్నారు. కాబట్టి అక్కడ ఎంతసేపు ప్రాస్టిట్యూషన్ జరిగినా కూడా వాళ్ళకి హెచ్ఐవి అనేది అక్కడ రావడానికి లేదు. కాబట్టి అలాంటి అవగాహన మనం తెచ్చినప్పుడు కూడా మనం కూడా దీని బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమానికి మనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ పాఠశాల యాజమాన్యం సునీత మేడం గారికి, నారాయణ సార్ గారికి,
మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో సైన్స్ కార్యక్రమాలన్నింటినీ ఒక చక్కని స్ఫూర్తితో నిర్వహిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ మిత్రుడు గంగా కిషన్ గారికి, వారి మిత్ర బృందమైనటువంటి ఒక టీం నిజామాబాద్ జిల్లాలో సైన్స్కి సంబంధించి ఒక మా దాంట్లో హెల్త్ టీం ఉన్నట్టు ఇక్కడ ఒక సైన్స్ టీం ఉంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. ఆ టీంలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బయాలజికల్ సైన్స్ భావజాల మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున్న నా యొక్క ఆత్మీయ విజ్ఞాన ఆరోగ్య అభినందనలు తెలియజేసుకుంటున్నాం ముందుగా. ఎందుకంటే సాయిబాబా గారు, ప్రశాంత్ గారు, మధుసూదన్ గారు, కాంతారావు గారు, అదేవిధంగా సుధాకర్ గారు, చారి సార్ గారు, సాత్విర శ్రీధర్ సార్ గారు, మరి నారాయణ సార్ గారు, ప్రేమలత గారు, అక్కడ మల్లేష్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. గత లాస్ట్ ఇయర్ ఒక చిన్న నేను జడ్జ్ చేసిన ఒక ప్రాజెక్టు నేషనల్ లెవెల్కి పోయింది సార్ గారిది. ఒక్కసారి చెప్పండి ద్వారా సార్ గారికి ధన్యవాదాలు తెలియజేయండి. రమేష్ సార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మీకు శ్రవంతి మేడం, ఇంకా చాలామంది పేర్లు ప్రస్తావించని సైన్స్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పేరు పేరున నా యొక్క ఆరోగ్య అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముందుగా దానికంటే మనకు అందరికీ మీ కరికులంలో ఉంది హెచ్ఐవి ఎయిడ్స్. సరే, దీన్ని నేను 1-2 నిమిషాలు మాట్లాడడానికి పోస్ట్పోన్ చేస్తున్నా. దానికంటే ముందుగా మనకు మీకు అందరికీ కూడా నా యొక్క ఏంటి ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే విషెస్. ఎందుకు చెప్తున్నాయి అంటే మహిళా దినోత్సవం రోజు మన జిల్లాలో ఒక చక్కని వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఏంటది? అది కూడా ఇట్లా హెచ్ఐవి లాగానే ఉంటుంది ఏంటి అని అనుకుంటున్నారు మీరు. ఏంటి అది? సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం, ప్రివెన్షన్ కోసం హెచ్పివి అనే ఒక వ్యాక్సినేషన్ ప్రారంభమైంది మన జిల్లాలో. తెలుసు కదా, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. దాని యొక్క వ్యాక్సినేషన్ మన జిల్లాలో ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఒక 2 నిమిషాలు మీకు అవగాహన కలిగిద్దాం అనుకున్నా. ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇది ప్రైవేట్లో ఈ వ్యాక్సినేషన్ తీసుకుంటే కొన్ని కార్పొరేటర్ హాస్పిటల్ స్థాయిని బట్టి 5 నుంచి 10,000, 12,000 వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అదృష్టవంతులు. జాతీయ స్థాయిలో నేషనల్ సైన్స్ డే రోజు మన ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా, మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి చేతుల మీదుగా ఈ వ్యాక్సిన్ లాంచ్ అయింది. మహిళా దినోత్సవం రోజు మనకి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా లాంచ్ అయింది. తెలుసు కదా, భారతదేశంలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అనేక క్యాన్సర్లు మనకి ఉన్నాయి. అంటే వేరే దేశాల్లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి కొన్ని క్యాన్సర్లు ప్రథమ స్థానంలో ఉన్నాయి. కానీ భారతదేశంలో మొదటి స్థానం ఏంటి? బ్రెస్ట్ క్యాన్సర్ అయితే, రెండవ క్యాన్సర్ మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. అందుకని ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనము ప్రివెంట్ చేయాలంటే మనకి ఈసారి ఇచ్చినటువంటి ఏజ్ గ్రూప్ ఎంత అంటే 14 సంవత్సరాలు. మార్చి 7, 2011 నుండి మార్చి 8, 2012 మధ్యలో పుట్టిన అమ్మాయిలు ఎవరైతే ప్రజెంట్ 14th ఇయర్ బర్త్డే చేసుకొని 15th ఇయర్ బర్త్డేని చేసుకొని అమ్మాయి అంటే 14 ఇయర్స్ రన్నింగ్ ఉన్నటువంటి అమ్మాయి. అర్థమైందా? అంటే 14 సంవత్సరాలు నడుస్తున్నటువంటి బాలికలు ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీని డోస్ వచ్చేసరికి సింగిల్ డోసు. ఇక్కడ మనకి యూట్యూబ్లో మళ్ళీ నెక్స్ట్ మిగతా గూగుల్లో సెర్చ్ చేస్తే సార్ 9 to 14 ఇయర్స్ 2 డోసెస్ కదా అని మాకు అడుగుతూ ఉంటారు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐసీఎంఆర్ నుంచి వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే 14 ఇయర్స్ రన్నింగ్ ఉన్నటువంటి అమ్మాయిలకు సింగిల్ డోస్గా డిసైడ్ చేశారు. ఆ సింగిల్ డోస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్కి గురి కాదు పెద్ద అయిన తర్వాత. సర్వైకల్ క్యాన్సర్ అంటే లోయర్ ఎండ్ ఆఫ్ ది యూటరస్. ఏంటి? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. సర్విక్స్ ఉంది కదా, తెలుసు కదా, వాజినా, సర్విక్స్, యూటరస్, ఫాలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ ఇవి ఉన్నాయి కదా. అంటే ఈ సీక్వెన్స్ వచ్చేసరికి ఫస్ట్ సర్విక్స్ వచ్చేది. ఆ సర్విక్స్కు ఎఫెక్ట్ కావాలన్నమాట. ఏంటి? ఈ క్యాన్సర్. దానికి వచ్చే క్యాన్సర్ ఏమంటాం? సర్వైకల్ క్యాన్సర్ అంటాం. గర్భాశయ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్.
ఓకేనా? సరే, మరి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎట్లా వస్తుంది? సేమ్ ఎయిడ్స్ లాగా అక్కడ కూడా మళ్ళీ సెక్సువల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ మల్టిపుల్ పార్ట్నర్స్ అని సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్, హెచ్పివి వైరస్ ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, కాబట్టి దాన్ని కూడా మనం హెచ్పివి వ్యాక్సిన్ తోని ప్రివెంట్ చేయొచ్చు. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇంకా ఈ ఏదైతే హెచ్పివి వైరస్ ఉందో దాంట్లో 200 టైప్స్ ఉన్నాయి. 200 రకాల హెచ్పివి వైరస్లు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లకు వచ్చేసరికి మనకి చాలా రకాలు ఉన్నాయి. సర్వరిక్స్, గార్డాసిల్ 4, గార్డాసిల్ 9. అయితే ఇక్కడ మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే వ్యాక్సిన్ ఏంటంటే గార్డాసిల్ 4. మరి 4 ఎందుకన్నారు అంటే ఆ వైరస్లో, హెచ్పివి వైరస్లో ఉన్నటువంటి 6, 11, 16, 18 ఈ టైప్స్ ఆఫ్ వైరస్ని మనం ప్రివెంట్ చేస్తాం. ఈ 200 టైప్స్ ఉన్న వాటిలో ఈ 4 టైప్స్ ఎక్కువగా మనకి ఎఫెక్ట్ చూపించాయి కాబట్టి వాటిని ప్రివెంట్ చేయడానికి ఈ ఏదైతే గార్డాసిల్ క్వాడ్రివాలెంట్ 4, గార్డాసిల్ 4 అనే వ్యాక్సిన్ని మనం ప్రవేశపెట్టినాం. ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పాఠశాలల్లో మనకి 8th రోజు ఓన్లీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మొదలైంది. నిన్న అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లలో మొదలైంది. అంటే ఇక్కడ మనకి డిచ్పల్లి, దర్పల్లి, ఆర్మూర్, బాల్కొండ ప్లస్ అదేవిధంగా ఇక్కడ వర్ణి, నవిపేట్ ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మొదలైంది. నెక్స్ట్ స్టేజ్లో ఇప్పుడు మీ నియరెస్ట్ ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లలో 14 సంవత్సరాలు నడుస్తున్నటువంటి అమ్మాయిలందరూ కూడా అన్ని పాఠశాలలో ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఇంకా నెక్స్ట్ పేజ్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లకు కూడా వస్తుంది. ఇంకా మాకు అట్లాంటి ఆదేశాలు రాలేదు. ఓకేనా? తప్పకుండా ఈ హెచ్పివి వ్యాక్సిన్ని తీసుకొని మనము సర్వైకల్ క్యాన్సర్ని నుండి నివారించాలి. హెచ్పివి టీకా తీసుకుందాం, గర్భాశయ క్యాన్సర్ని దూరం చేద్దాం. మనందరి పంతం గర్భాశయ క్యాన్సర్ అంతం. ఓకేనా? మనందరి పంతం హెచ్పివి అంతం. ఆరోగ్యమే యు డోంట్ నో వాట్ ఈస్ హెల్త్. హెల్త్ ఈస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సేమ్ ఇక్కడ హెచ్ఐవి ఎయిడ్స్లో అంతే, అక్కడ కూడా అంతే. ప్రివెన్షన్ ఈజ్ చికిత్స కన్నా నివారణ మిన్న. మళ్ళీ ఇంకక్కడ మనకి ఇంజెక్షన్స్, నీడిల్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా కూడా మనకి వైరస్ స్ప్రెడ్ అవుతుంది హెచ్ఐవి ఎయిడ్స్ లాగానే. అందుకే ఇక్కడ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకేనా? సరే, ఈ హెచ్పివి వ్యాక్సిన్ మీద మీకేమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? అయితే మాకు అక్కడక్కడ కొందరు ఉపాధ్యాయ మిత్రులు ఫోన్ చేస్తూ, సార్ మా అమ్మాయికి 18 years ఉన్నాయి, మరి మేము పంపించాలా అని అడుగుతూ ఉన్నారు. మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఏజ్ ఏంటంటే ఓన్లీ 14 years. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా ఇస్తే అప్పుడు తర్వాత చూద్దాం. ఇప్పుడు మాత్రం ఎవరైతే 14 years రన్నింగ్ ఉన్న అమ్మాయిలకు మాత్రమే హెచ్పివి వ్యాక్సినేషన్ నడుస్తూ ఉంది. తప్పకుండా తీసుకోండి, అందరికీ ఇప్పించండి. ఓకేనా? ఇప్పించి సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేస్తారని మీ అందరికీ మరొకసారి పేరున కోరుతా ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఈరోజు టాపిక్ హెచ్ఐవి ఎయిడ్స్. ఓకేనా? ఈ పోస్టర్ మేకింగ్ని మేము చూడడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా పోస్టర్స్ మీరు పెయింట్ చేయడం జరిగింది. ఇందాక మిత్రులు అన్నట్టుగా ఎవరైతే ఇక్కడ కాంపిటీషన్కు పార్టిసిపేట్ చేయడానికి రాలేదో వాళ్ళు రన్నర్స్. ఇక్కడ పార్టిసిపేట్ అయిన అందరూ కూడా విన్నర్స్. అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా సూపర్ విన్నర్స్. ఓకే, అవార్డ్స్ వచ్చిన వాళ్ళంతా సూపర్ విన్నర్స్. కాబట్టి సూపర్ విన్నర్స్కి అందరూ మీరు ఒకసారి మళ్ళొకసారి చప్పట్ల ద్వారా డిసిప్లిన్ క్లాస్, ఎన్ఎస్ఎస్ క్లాస్, ఎన్సిసి క్లాస్ 1 2 3 4 5 1 2 3 4 5. అంటే మీకు అందరికీ కరికులం ఉంది. ఇందాక టీచర్లు చాలా చెప్పారు. అయితే నేను ఒకసారి మీ పూర్వజ్ఞాన పరిశీలనని నేను చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సరే, ఇది మొట్టమొదటి కేసు వరల్డ్లో ఏ దేశంలో వచ్చింది? ఫస్ట్ కేసు ప్రపంచంలో ఏ దేశంలో వచ్చింది?
ఏ సంవత్సరం? 1983నా? ఓకే రైట్. నెక్స్ట్ మన భారతదేశంలో మొట్టమొదటి కేసు ఎక్కడ వచ్చింది? చెన్నై. రైట్, ఎక్సలెంట్, వెరీ గుడ్. తప్పదు. ఏ సంవత్సరం? 19 మీరు ఇంత పాఠం చదవలేదా? 1986. ఎక్సలెంట్. అంటే ఒక్క సింగిల్ ఆన్సర్ కాదు, గ్రూప్ ఆన్సర్ రావాలి. మీ కరికులం ఉంది కదా. రైట్, ఓకే. మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కేసు ఎక్కడ వచ్చింది? ఇందాక సార్లు చెప్పిండ్రు ఒకరు. మన దగ్గర మొదటి కేసు ఎక్కడ వచ్చింది? అప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోలేదు. ఎక్కడ వచ్చింది? హైదరాబాద్లో వచ్చింది. కానీ ఆ పర్సన్ మాత్రం తిరుపతికి చెందిన వ్యక్తి. ఓకేనా? రైట్. సరే, హ్యూమన్ ఇదేదైతే ఉందో ఇమ్యూనో వైరస్, దీని యొక్క ప్రధాన లక్షణం ఏంటి? ఫస్ట్ ఇమ్యూనిటీని డ్యామేజ్ చేయడం. మీరు ఫస్ట్ చెప్పాలి ఎప్పుడు చెప్పినా. ఎందుకంటే HIV ఎయిడ్స్లో ఉన్నటువంటి డెఫినేషన్లో అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నారు. సిండ్రోమ్ అంటే నాట్ ఓన్లీ వన్ డిసీజ్, సింగిల్ డిసీజ్, ఏ గ్రూప్ ఆఫ్ డిసీజెస్ లక్షణాలు కనిపిస్తాయి దీనిలో. ఓకేనా? అందుకే దీన్ని సిండ్రోమ్ అన్నాం. అంటే ఎయిడ్స్ లక్షణాలు ఏంటంటే మనకు మీకు ఒక 4 అనే ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది. 4 విధాలుగా వ్యాపిస్తుంది, 4 రకాలుగా ప్రివెంట్ చేయొచ్చు, 4 రకాలను ప్రధాన లక్షణాలు ఉంటాయి. అవి మీకు తెలిసినాయి. ఓకేనా? అవి తప్పకుండా 4 మాత్రం తప్పకుండా చెప్పాల్సినవి. ఓకే, సరే. ఇంకా దీనికి ప్రధానంగా మొట్టమొదటిసారి అగుపించిన కేసులో ఏ లక్షణాలు కనిపించినాయి? ఫస్ట్ ఏదైతే డిటెక్ట్ చేయబడ్డదో కేసు, దాంట్లో ఏ లక్షణాలు కనిపించినాయి? ఫీవర్. అంటే ఫీవర్ అన్నింటిలో ఉంటుంది. ఇంకా న్యూమోనియా లక్షణాలు ఫస్ట్ కనిపించినాయి వాళ్ళలో. న్యూమోనియా అంటే జలుబు, వాళ్ళకి ఆస్తమా లక్షణాలు ఉంటూ వాళ్ళకి దగ్గు, దమ్ము, జలుబు ఇట్లా ఉంటాయి అన్నట్టు. అందులో వాళ్ళలో ఫస్ట్ కనపడడం జరిగింది. సరే, దీంట్లో ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ HIV ఎయిడ్స్కి సంబంధించి అడలసెంట్ గ్రూప్ వీళ్ళు ఎక్కువగా మనకి గురవుతూ ఉన్నారు. ఎందుకు? మనకు 19 ఇందాక అందరం చెప్పుకున్నట్టుగా 1981, 83 ఆ టైంలో, లేదా మనం 95, 96 ఆ టైంలో, లేదా 2000, 2002 టైంలో ఎక్కువగా ఎయిడ్స్ మీద ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరిగినాయి. అప్పుడు ఏం చెప్పుకున్నాం? 99% ఈ వ్యాధి కేవలం హెటెరోసెక్స్ ద్వారానే ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది అన్నాం. హెటెరోసెక్స్ అంటే ఆడవారు మగవారు కలవడం ద్వారానే, సెక్సువల్ కలవడం ద్వారానే వ్యాపిస్తుంది అన్నాం. అయితే అది ఇప్పుడు ఈ మారుతున్న లైఫ్ స్టైల్, మారుతున్న జీవన శైలి ద్వారా ఆ పర్సెంటేజ్ తగ్గిపోయిందట. ఇప్పుడు ఎంత తగ్గిపోయింది? 99 కాదు, ఇప్పుడు 73% సెక్సువల్ ద్వారా. మరి ఇంకా ఆ ట్రాన్స్మిషన్ షిఫ్ట్ అయింది ఇంకొక దానికి. ఎక్కడికి? ఈ నీడిల్స్, ఈ డ్రగ్స్, వీటి ద్వారా 11.5% షిఫ్ట్ అయింది. అప్పుడు ఉండేనా ఈ డ్రగ్స్ వీటి ద్వారా? లేదు. ఇప్పుడు ఏమైంది? ఒకడు తీసుకున్నటువంటి డ్రగ్ని అదే నీడిల్తో ఇంకొకటి తీసుకుంటాడు. అట్లా తీసుకోవడం ద్వారా ఈ ట్రాన్స్మిషన్ రేటు ఈ దీంట్లో పెరిగిపోయింది. అంతకుముందు ఇవన్నీ ఏవి లేవు కాబట్టి ఎక్కువగా 90%, 95% ఓన్లీ సెక్సువల్ ద్వారానే ఉండేది. ఇప్పుడు 11.5% ఈ డ్రగ్స్ అడిక్ట్ ద్వారా అయినాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో క్లబ్ కల్చర్ వచ్చేసింది. పాశ్చాత్య వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ఏంటంటే కొత్తగా ఒక అలవాటు గురవుతున్న వాళ్ళలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజలో ఉన్నారట. 0.45% స్మోకింగ్లో కానీ డ్రింకింగ్లో కానీ. ఎందుకు? అందరికీ ఫైనాన్షియల్గా బాగా అయిపోయింది. ఇది విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. ఈ అలవాట్లకి డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు. కాబట్టి దాని ద్వారా పెరిగింది. నెక్స్ట్ ఇంకోటి థర్డ్ ఏంటంటే హోమోసెక్సువల్ ఆర్ బైసెక్సువల్. మగవారు మగవారితో, ఆడవారు ఆడవారితో, లేదా బైసెక్సువల్ అంటే ఒకరు ఒక సెక్సువల్ ఉంటే ఇంకా మిగతా ఆపోజిట్లో ఇంకా వేరే సెక్స్
సెక్స్ వాళ్ళు మల్టిపుల్గా ఉంటారు, బైసెక్స్ వాళ్ళు. అట్లాంటి గ్రూప్ ద్వారా ఇది 4.5%కి ఉందట ప్రజెంట్. నెక్స్ట్ అదేవిధంగా మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ 3 to 5% ఉంది. ఇప్పుడు ఈ సందర్భంగా మన జిల్లా నిజామాబాద్లో లాస్ట్ ఇయర్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ని 60 మంది గర్భిణీ స్త్రీల నుండి వాళ్ళ పుట్టబోయే శిశువుకు రాకుండా నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని గ్యాప్క్యూ ఏది తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టీసాక్స్ మనకు కాపాడింది. మన జిల్లాలో 60 మంది పిల్లల్ని నెవరపిన్ అనే డ్రాప్స్ ఇవ్వడం ద్వారా ఎయిడ్స్ సోకకుండా తల్లి నుండి శిశువుకు కాపాడగలిగినాం. ఆ సెక్షన్లో పనిచేస్తున్న సుధాకర్కి ఒకసారి ప్రత్యేకంగా నేను చెప్పడం ద్వారా ధన్యవాదాలు. 3.8 మిలియన్స్ ఆఫ్ ఎయిడ్స్ కేసులు ఉన్నాయంట. ఈ సంవత్సరం 24-25 స్టాటిస్టిక్ చెప్తున్నా నేను 1.3 మిలియన్ న్యూ కేసెస్ వచ్చినాయంట. అంటే చూడండి ఏ రేంజ్లో ఇది అవుతున్నాయి. అదేవిధంగా మన ఇండియాలో వచ్చేసరికి ఇప్పుడు 26 lakhs ప్రజెంట్ ఎయిడ్స్ కేసులు ఉన్నారంట. వాటిలో ప్రతి సంవత్సరం అంటే కొత్తగా నమోదైన కేసులు ఏంటంటే మనకి 64 నుంచి 66 వేల కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి. అందులో డెత్స్ ఎంత అవుతున్నాయంటే మన భారతదేశం 32,000 మంది డెత్ అవుతా ఉన్నారు. వరల్డ్ వైడ్ మన ఇండియాలో వరల్డ్ వైడ్ చూసరికి 1,30,000 మంది లాస్ట్ ఇయర్ 24-25 స్టాటిస్టిక్స్ ప్రకారం డెత్ అయిందంట. మన జిల్లాలో వచ్చేసరికి 5,186 హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు ఉంటే అందులో మనకి 60 మందిని తల్లి నుంచి శిశువుకి రాకుండా కాపాడగలిగింది. ప్లస్ అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఈ స్టాటిస్టిక్స్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్మిషన్ రేటు ఏ రేంజ్లో తగ్గుతూ ఉంది. గతంలో కంటే ఇప్పటికీ మన డెవలప్మెంట్స్ ఏమున్నాయి. మరి ఇప్పుడు కొత్తగా ఇందాక చెప్పాను చూడండి, గతంలో ఏం చెప్పేది 99% లైంగికం ద్వారానే వచ్చేది అని చెప్పేది మేము నేర్చుకున్నప్పుడు మాకు చెప్పిన వాళ్ళు. ఇప్పుడు మీరేంది ఆ 99 ఏమైంది 73% వచ్చింది. ఈ డ్రగ్స్ ఇవన్నీ కొత్త నీడిల్స్ ద్వారా డ్రగ్స్ ద్వారా కొత్తగా అలవాట్లు వచ్చేసి అవి 11.5 పెరిగిపోయింది పర్సెంటేజ్. కాబట్టి ట్రాన్స్మిషన్ రేటు మారింది కానీ మా ట్రాన్స్మిషన్ మాత్రం మేము మారలేదు. అంటే అది దాని రూపం మారింది, ఇంకా వేరే వేరే పద్ధతుల ద్వారా ట్రాన్స్మిషన్ అనడం మారింది. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు 87% మంది హెచ్ఐవి గైడ్ టీచర్స్కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ మిత్రులు మరియు నాతోటి సహోదరులు ఉపాధ్యాయ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విద్యార్థులారా, ముఖ్యంగా ఇక్కడ టీచర్స్ అనేక విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. ఈ అన్ని విషయాల ద్వారా మీరు చాలా అవగాహన పొంది ఉంటారు. వచ్చిందా? అవగాహన వచ్చిందా? అవగాహన వచ్చింది కదా? వచ్చిందా లేదా? గట్టిగా. కానీ మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రాక్టీస్లో పెట్టాలి. చెడు ఉందనుకోండి, ఆ చెడుని దూరం చేసేదాన్ని ప్రాక్టీస్ పెట్టాలి. ఓకేనా? ప్రతిదీ ఏదైనా కూడా మంచిని ఆచరిస్తూ చెడుని పక్కన పెట్టినట్లయితే అది ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుంది? మీ జీవితంలో అదొక అలవాటుగా మార్పు చెందుతుంది. సో ప్రాక్టీస్లో పెట్టడము అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అలాగే ఇక ఉపాధ్యాయ మిత్రులు ఇక్కడ వచ్చారు కాబట్టి ఈ సందర్భం అనేక యాక్టివిటీస్ ఉన్నాయి, మీకు తెలియజేయాలి. ఎకో క్లబ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లాస్ట్లో మనం ఉన్నాం. మన జిల్లాలో ఎకో క్లబ్ రిజిస్ట్రేషన్. నేను ఎకో క్లబ్లో దయచేసి బయోసైన్స్ టీచర్స్ బాధ్యత తీసుకోండి. మళ్ళీ మాకు హెడ్ మాస్టర్ చెప్పలేదనకండి. దయచేసి మనం ఏమంటారంటే అటిట్యూడ్, ఇప్పుడు ఇందాక మాట్లాడింది అది రెగ్యులర్గా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము. మనం ప్రాక్టీస్లో పెట్టినప్పుడే కదా అది సక్సెస్ఫుల్గా అది అయిపోతుంది ఆ వర్క్. నాకు హెడ్ మాస్టర్ చెప్పలేదని కాకుండా ఎకో క్లబ్ కావచ్చు, ఎంజీసీ యాక్టివిటీస్ కావచ్చు, ప్రహరీ క్లబ్ యాక్టివిటీస్ కావచ్చు, ఇది మనమే చేయాలి. బయోసైన్స్ టీచరే చేయాలి, కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి. సో ఎకో క్లబ్ యాక్టివిటీస్ సంబంధించి వీడియో మళ్ళీ నేను ఈరోజు పెడతాను. జస్ట్ 5 minutesలో ఆ యాక్టివిటీ పూర్తి అవుతుంది, అది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు హెచ్ఐవితో పాటు నెక్స్ట్ డ్రగ్స్కి సంబంధించినటువంటిది చాలా మహమ్మారి పెరిగిపోతుంది కాబట్టి సేమ్ డే మనం భూపాలపల్లి స్కూల్లో ఇప్పుడు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. అక్కడ నడుస్తుంది డ్రగ్స్కి సంబంధించి.
దానికి సంబంధించి పాఠశాలలో మనం ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేశాం కదా. పిల్లలు ఎంతమందికి అవగాహన ఉంది ప్రహరీ క్లబ్ల మీద? ఒకసారి చేయలేబట్టండి. ప్రహరీ క్లబ్స్ మీ పాఠశాలల్లో ఉన్నాయా? చేయలేబట్టండి. డోంట్ నో. సో దయచేసి ప్రహరీ క్లబ్స్ని టీచర్స్ ఏర్పాటు నాకు మొదలు మేము ఇద్దరం తిరిగాము. గన్పూర్ వెంకటేశ్వర్లో నేను అనేక పాఠశాలకు తిరిగాము. ప్రహరీ క్లబ్ ఏర్పాటు చేశారు, కానీ యాక్టివిటీ లేదు కాబట్టి పిల్లలకు తెలియడం లేదు. అది ఒక ప్రధాన కారణం. సో అది యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా నంబర్ ఆఫ్ యాక్టివిటీస్లో అందరూ కూడా సహకరిస్తున్నారు. విద్యాశాఖ ముందుంచే పక్షంలో మీరు ముందు సహకరించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆలస్యం కాదు, పాఠశాల సమయం కంటే మనం ముందే అవుతున్నాం వాస్తవంగా చెప్పాలంటే. సో మరి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆలస్యం అక్కర్లేదు, వెంటనే ఇంటి ముందు అనౌన్స్ చేయండి. ఇప్పుడు ఆల్ విన్నర్స్, అందరం విన్నర్సే, కానీ మనం ముందుగా అనుకున్నట్టు